ఆశ్చర్యకార్యములను చూడకండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను నేను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకొని సాక్ష్యంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధులైన దేవా, కృప కలిగిన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మరొక వారము తండ్రి సాక్ష్యంను పంచుకోవటానికి తండ్రి మీరు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. అనుకూలపరిచిన విధానం నిమిత్తమై నీకు స్తోత్రములు దేవా. అయ్యా, నరులెడలను జరిగిస్తున్న ఆశ్చర్యమైన కార్యములను చూచినప్పుడు నిజంగా అవి ఎంతో గంభీరమై ఉన్నందుకు నీకు స్తోత్రములు. నా జీవిత విధానము, నా పుట్టుక, నన్ను ఏ విధంగా నువ్వు రక్షించుకున్నావో దేవా తండ్రి నాయన, నా జీవిత యాత్రలో ప్రభా నా కుటుంబ పరంగా నువ్వు ఏ విధంగా నన్ను నడిపించావు తండ్రి నాయన, ఇతరులకు మేలుకరంగా నా సాక్ష్యమునులాగా నన్ను కృప చూపిస్తూ రమ్మని ప్రభా, ఏది అవసరమో వాటిని మాత్రమే నేను చెప్పినట్లుగా కృప చూపించమని సమస్తం మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. లాస్ట్ వీక్ టైం సరిపోలేదు కాబట్టి కంటిన్యూ చేయాల్సి వచ్చింది ఈ వీక్. లాస్ట్ వీక్ చెప్పిన రీతిగా నా జీవితంలో నా కూతుర్ని, కుమార్ని దేవుడు నాకు ఇచ్చిన తర్వాత, నా కుమార్తె పుట్టిన తర్వాత నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే, నేను 6th month ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చిల్డ్రన్ మినిస్ట్రీ కోసమని లతా లింకన్ ఆంటీ కడప వచ్చారనమాట. కడపకు వచ్చినప్పుడు ఆంటీతో పాటు నేను కూడా మినిస్ట్రీకి రాజంపేటకు వెళ్ళాను. చిల్డ్రన్ మినిస్ట్రీ చేసి వచ్చిన తర్వాత ఆంటీ ఏమన్నారంటే, అమ్మ నీకు ఎవరు పుట్టినా పేర్లు నేను చెప్తాను, ప్రార్థన చేసి ఏ విషయం నీకు తర్వాత నువ్వు ఆ పేర్లను పెట్టుకుందువు అని. నాకు పాప కావాలని ప్రార్థన చేసుకుంటున్నాను ఆంటీ అని చెప్పిన తర్వాత ఆంటీ 9th monthలో కాల్ చేసినప్పుడు ఆంటీ నాకు 2 పేర్లు ఇచ్చారనమాట. ఫ్యానీ క్రాస్బీ అని ఒక పేరు, తర్వాత రోడా అని ఒక 2 పేర్లు ఇచ్చారు. నేను తర్వాత పాప పుట్టిన తర్వాత వాటిని నేను ఫ్యానీ క్రాస్బీ అని పెట్టుకుంటే పూర్తిగా మళ్ళీ మనం ఫారినర్స్ అయిపోతామేమో అని నేనేం చేశానంటే ఫ్యానీ అని ఒకటి పెట్టుకొని జెసింత్ అని నేను ఆ పేరును పెట్టుకుంటూ వచ్చిన. జెసింత్ అంటే 11వ స్టోన్ అనమాట. రెవల్యూషన్లో పద్మరాగం అనే స్టోను. నేను ఫ్యానీ జెసింత్ అని నేను పేరు పెట్టుకున్నాను. పెట్టుకున్నప్పుడు 4th monthలోనే కడపలో ఉన్నప్పుడే డాడీ రిటైర్మెంట్ అయ్యారు. అప్పటికి డాడీ రిటైర్మెంట్ ఫంక్షన్, పాప పేరు ఒకటే రోజు పెట్టారు. జోసెఫ్ ఆనందరాజన్న షైనికి పేరు పెడుతూ వచ్చారు. అంటే జోసెఫ్ ఆనందరాజన్న వాళ్ళ మినిస్ట్రీలోనే వాళ్ళు సేవకు వచ్చినప్పుడు మొదటిగా నా మ్యారేజ్ జరుగుతూ వచ్చింది అక్కడ ఉన్నప్పుడు నేను డెలివరీ అవుతూ కూడా వచ్చాను. పాపకు పేరు పెడుతూ వచ్చారు. అన్ని విషయాల్లో ఆత్మీయంగా సంఘంలో కట్టబడుతూ, నాటబడుతూ, బేతేల్ సంఘంలో ఎదుగుతూ వస్తున్నాను. తర్వాత మేము విజయవాడలో ఉంటున్నామని చెప్పాను కదా, బాబు కూడా పుట్టాడు వాగ్దాన పూర్వకంగా. ఆ విధానంలో నేనైతే ఎప్పుడైతే దేవుని దగ్గర నేను కమిట్ చేసుకుంటూ వచ్చానో, దేవుడు చిత్తంలో వాడిని పెంచడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వస్తున్నాడు. పాపను బాబును ఇద్దరిని ఎంతో దైవికంగా చిన్నప్పటి నుంచి ప్రార్థనా పూర్వకంగా, తర్వాత పర్సనల్ ప్రేయర్ టైం అయితేనేమి, తర్వాత వాళ్ళకి ఫ్యామిలీ ప్రేయర్ అయితేనేమి, అన్ని విషయాల్లో ఎంతో భయభక్తులతో నేను పెంచుకుంటూ వచ్చాను. వీక్లీ వన్స్ మేము క్విజ్ కూడా కండక్ట్ చేసుకునే వాళ్ళం ఇంట్లో. అలా ఆత్మీయంగా పెంచుకుంటూ పోషించుకుంటూ వస్తున్నాను నేను. పిల్లలకి ఇద్దరికి నేను సండే స్కూల్ టీచర్ని. అలానే ఆత్మీయంగా దైవికంగా పెంచుకుంటూ ఎంతగానో దేవుని పరిచర్లో వాడబడుతూ ముందుకు వెళ్తున్న దినాలు. అలా గడుస్తున్నప్పుడు ఎవ్రీ ఇయర్ కడపకు వెళ్ళేదాన్ని క్రిస్మస్కి. అలా 2008లో బాబు పుట్టాడు. పుట్టినప్పటి నుంచి వాడు చాలా సిక్ అయ్యేవాడు అనమాట. చాలా ఇబ్బందులు పాలయ్యాడు. చాలా ఇబ్బంది ఏంటంటే ఎప్పుడు వాడికి ఆయాసము, తర్వాత వాడు ఊపిరాడక సరిగ్గా చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు అలా మేమేం చేసామంటే ఎక్కువ హాస్పిటల్కి తిరిగే వాళ్ళం. ప్రార్థన చేసుకునే దాన్ని, ప్రభా వాగ్దాన పుత్రుడుగా నువ్వు నాకు కుమారుని ఇచ్చావు, ఆరోగ్యాన్ని నువ్వు అనుగ్రహిస్తురా ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ వచ్చేదాన్ని. పాప చాలా హెల్తీగా ఉండేది. షైని చాలా దైవికంగా పెంచుకోవడాన్ని చెప్పాను కదా, మంచి స్కూల్లో నేనైతే గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నా. నేను దేవుని దగ్గర అడుగుతూ వచ్చా, ప్రభా విజయవాడ పట్టణంలో మమ్మల్ని పెట్టావు, మంచి స్కూల్లో మాకు సీట్ రావాలి. ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్లో సీట్ రావడం అంటే చాలా కష్టము. ప్రార్థనా పూర్వకంగా ముందుకెళ్ళినప్పుడు దేవుడు షైనీకి అక్కడ సీట్ ఇస్తూ వచ్చాడు. మంచి సిబిఎస్ఈ టాప్ 2 స్కూల్లో 2 బిడ్డలను చదివించుకోవటానికి దేవుడు ఎంతగానో తోడ్పాటు చేస్తూ వచ్చాడు.
ఈయన కూడా రక్షించబడ్డాడు, బాప్టిజం తీసుకున్నాడు కదా! అయినప్పటికీ కూడా మార్కెటింగ్ జాబ్ వలన దేవుని సంఘానికి దూరంగా ఉండేవాడు. సండే పూట కూడా తను జాబ్‌కెళ్ళేవాడు. నన్ను దించేవాడు గానీ మందిరానికి వచ్చేవాడు కాదనమాట. చాలా రోజులు అలా అలా ముందుకు వెళ్తుంది. ఎన్నో సమయాలు హెచ్చరిస్తూ వచ్చి మళ్ళీ ఇంట్లో ప్రేయర్‌లకు అన్నిటికీ పాల్గొనేవాళ్ళు గానీ సండే చాలా రేర్‌గా మందిరానికొచ్చేవాళ్ళు. మందిరానికొచ్చినప్పుడు నేను ఒక సంవత్సరం నేనేం చేశానంటే 2010, 11 ఆ టైంలో 12 అనుకుంటా. 2012లో అంతకుముందు 2011లో ప్రార్థన చేస్తూ వచ్చి మేము రెంటెడ్ హౌస్‌లో ఉండేవాళ్ళము. ఎప్పుడు నేను ఒకటే అడిగేదాన్ని, దేవుని ప్రభా ఏది అవసరమో నీకు తెలుసు. ఎప్పుడు ఏది ఇవ్వాలో నువ్వు మాకు ఆ టైంలో ఇస్తావు అని. అలా 2010 డిసెంబర్‌లో కూడా నేను ఇంటికెళ్ళాను, అమ్మోళ్ళింటికి కడపకి. వెళ్ళినప్పుడు ఆ సంవత్సరం నా వాగ్దానము, నా పర్సనల్ వాగ్దానము నాకు హగ్గై 2వ అధ్యాయము 4వ వచనం చివరిలో, ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. ఎవ్రీ టైం నేను క్రిస్మస్ నుంచి జనవరికి అమ్మోళ్ళింట్లో ఉండి వచ్చేటప్పుడు పాల్సుబ్రాడ్ అంకుల్ అని కడపలో ఉంటారు. ఆ అంకులు వచ్చి నేను వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు. ఏం వాగ్దానం వచ్చిందమ్మా నీకని అడిగారు. అడిగినప్పుడు అంకుల్ నాకు ఈ వాగ్దానం వచ్చింది అంకుల్ అని చెప్పినప్పుడు అంకుల్ అన్నాడు, దేవుడు నీ కొరకు ఒక గృహాన్ని సిద్ధపాటు చేసి పెట్టాడు, నువ్వు దాన్ని తోడుగా ఉన్నాడు, నువ్వు పని జరిగించు, ముందు నువ్వు ధైర్యం తెచ్చుకుని అడుగు వేయాలమ్మా అని చెప్పారు. సరే అని చెప్పి అదే ప్రార్థన చేయించుకుని నేను వచ్చేసాను జనవరిలో ఇంటికి. విజయవాడ వచ్చాను. విజయవాడ వచ్చిన తర్వాత ఎట్లయినా సరే ఒక ఇల్లు కావాలని మేము వెతుక్కుంటూ ఉన్నాము. ఈ వాగ్దానం ఇచ్చావు కదా ప్రభా, ఇది ఇంటికి ఇచ్చిన వాగ్దానం అని నేను ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ వచ్చాను. జనవరిలోనే మేము ఇంకొక సహోదరి మేరీ సిస్టర్ అని మేము వెళ్ళే చర్చ్లో ఆవిడ నేను ఇద్దరం కలిసి ఒకరోజు ఏం చేసామంటే బైక్ వేసుకొని తిరుగుతూ ఉన్నాం అనమాట. మేమున్న ప్రాంతానికి ఇటు పక్క రోడ్లలో ఏదైనా ఇల్లు దొరుకుతాయేమో ఎక్కడన్నా అని చెప్పి చాలా ఇల్లు చూసాము. చూసినప్పుడు మేమున్న ఇంట్లో నేను ఆ సిస్టర్ ఇద్దరు వచ్చినప్పుడు నాకు ఎందుకో లోపలికి వచ్చిన వెంటనే చాలా పీస్గా అనిపించింది అనమాట. చాలా పీస్గా అనిపించినప్పుడు నేను ఒకటే ప్రార్థన చేసుకున్నా. ఇంకా ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ క్యాంపులు బాగా ఎక్కువ విపరీతమైన క్యాంప్స్ 4 డిస్ట్రిక్ట్స్ చూసేవాళ్ళు. చాలా విపరీతమైన క్యాంపులకు వెళ్ళిన ఆ రోజు మిడ్ నైట్ ఎప్పుడో వస్తే ఇట్లా వెళ్ళేసి వచ్చానండి నేను చెప్పాను. సరే అని చెప్పి శనివారమే ఆ రోజు వెళ్ళాము. ఆదివారం పొద్దున్నే త్వరగా వంట చేసుకొని మందిరానికి వెళ్ళేటప్పుడే ఒకసారి వచ్చి చూసిపోదామని చెప్పి అడ్వాన్స్ ఎంతో కొంచెం ఇవ్వాలని చెప్పి ఈయనను కూడా తీసుకొచ్చినప్పుడు ఈయనకు కూడా ఈ ఇల్లు నచ్చిందనమాట. నచ్చిన తర్వాత మేము అనుకున్న రేటు అడిగాము. ఆయన సరే అని చెప్పాడు. అంత క్యాష్ పెట్టి కొనుక్కోవాలన్నమాట. అంటే అప్పుడు వాళ్ళు 20 lakhs చెప్పారు. ఇది గ్రూప్ హౌస్ అనమాట, 2 bedroom 20 lakhs చెప్పారు. ఇంకా మేము 19కి అడిగితే ఇంకా వాళ్ళు ఇవ్వలేదు, 19.5. సరే ఏదైనా సరే ఒక 1000 rupees పెడుతూ ప్రార్థన చేసుకుని వచ్చాము ఇంట్లో నుంచి. ప్రభా ధైర్యం తెచ్చుకొని మేము పని జరిగించాలనుకుంటున్నాం అయ్యా, మీరే మాకు తోడుగా ఉండండి అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ ఇంటిని తీసుకోవటానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చాడు. అలాగే ప్రతి సంవత్సరంలో కూడా దేవుడు 2012 ఇట్లా నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చేదాన్ని. ఒక 40 days మామూలుగా లెంట్ డేస్ జరిగేటప్పుడు నేను దేవుడిని అడుగుతూ వచ్చా. ఎందుకంటే 2008లో బాబుని నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడే నేను షుగర్తో బాధపడేదాన్ని. బాగా ఏమంటారు 9 months నేను ఇన్సులిన్ వేసుకొని చాలా కాంప్లికేటెడ్గా ప్రెగ్నెన్సీ అయిందని చెప్పాను కదా లాస్ట్ వీక్. దేవుని సమర్పించుకున్న తర్వాత ఇంకా షుగర్ 2 years వరకు లేదు, తర్వాత మళ్ళీ వచ్చింది నాకు. తర్వాత అలా 40 days లెంట్ చేసేటప్పుడు అందరు లెంట్ చేస్తారు కదా ప్రభా, నేనైతే చేయలేను. కానీ తెల్లవారుజామున 40 days లేచి నేను నీ సన్నిధిలో మొరపెడతాను, నా భర్త తిరిగి దేవుని మందిరానికి రావాలి అని. సరే అని చెప్పి ఆయన వచ్చి 40 days ఆయనకు తెలియకుండా ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని 40 రోజులు నేను ప్రార్థన చేస్తూ వచ్చా. 1-2 సార్లు లేచి చూశాడు, ఏం చేస్తున్నావు ఏంటంటే ప్రార్థన చేసుకున్నానండి అని చెప్పేదాన్ని. అలా 40 days ప్రార్థన చేసిన తర్వాత మిలాంటన్ అంకుల్ మా ఇంటికి వచ్చారు. ఆ 40 days అయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు ఈయనే రూమ్లో నుంచి వచ్చి, అంకుల్ నెక్స్ట్ వీక్ నుంచి నేను చర్చికి రాబోతున్నాను అని చెప్పి తనే ఒక డెసిషన్ తీసుకుంటూ వచ్చాడు. అంటే ప్రార్థన పరిస్థితులను మారుస్తుందని నా జీవితంలో ఎంతగానో నేను చూస్తూ వచ్చానన్నమాట. తర్వాత
తనకి ఏంటంటే తనకు ఎంబీఏ చదివిన తర్వాత తను జాబ్ చేసేటప్పుడు కరీంనగర్లో ఉన్నప్పుడు తనకి కిల్లి వేసుకునే అలవాటు ఉండదు. బ్యాప్టిజం తీసుకున్నా కూడా ఆ అలవాటుని ఆయన వదిలిపెట్టుకోలేకపోయాడు అనమాట. చాలాసార్లు నేను గద్దించేదాన్ని. బల్ల కూడా నేను తీసుకోవడానికి ఇష్టపడేదాన్ని కాదు. నువ్వు సంపూర్తిగా వస్తేనే బల్ల తీసుకో అని. అలా ఆయన కూడా తగిలేవాడు కాదు. జస్ట్ చర్చికి వచ్చేవాడు అంతే మందిరానికి నాతో పాటు. కానీ చాలా సంవత్సరాలు నేను ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. 2017లో డాడీ ఈ విషయంలో సడన్గా డాడీకి స్టంట్ వేయాల్సి వచ్చింది. అంటే 2017లోనే ముందు అంటే అందరూ చదువుకున్నావు ఇంట్లో ఎందుకుంటున్నావు అంటే నేను ఒక కమిట్మెంట్ చేసుకున్నా దేవుని దగ్గర. ఏంటి అంటే పిల్లల కోసము లైఫ్ని సాక్రిఫైస్ చేయాలి. జాబ్ చేసే పిల్లల తల్లిదండ్రుల కంటే ఇంట్లో ఉండి చూసుకునే తల్లిదండ్రుల వాల్యూ చాలా గొప్పది. బిడ్డల వాళ్ళ జీవితాలు చాలా గొప్పవి. ఎందుకంటే పిల్లల కోసమే నా జీవితాన్ని నేను దేవుని దగ్గర అడుగుతూ వచ్చా. వాళ్ళని తీసుకెళ్ళటం, తెచ్చుకోవటం, వాళ్ళ క్యారేజీలు తీసుకెళ్ళటం, వాళ్ళని చదివించుకోవటం, దేవుని పని చేయడం, ఇదే పని. ఇంకా నా పని ఇంకా వేరే పని లేదనమాట. అలా పిల్లలకు కూడా స్కూల్ కూడా 3:30కి అయిపోతుంది. ఎక్కడ జాబ్స్కి వెళ్ళినా 3:30కి ఎవరు వదిలిపెట్టరు కాబట్టి అలా నేను జాబ్ చేయడానికి కూడా ఇష్టపడలేదన్నమాట. ఎందుకంటే ముందు పిల్లల్ని వాళ్ళు మంచి ప్రయోజకులు చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈయన సంపాదించే సంపాదన ప్రైవేట్ ఉద్యోగం అయినప్పటికీ కూడా దేవుడు దాన్ని బ్లెస్ చేస్తూ వచ్చారు. అంటే ఇద్దరు సంపాదించాలనే ఆలోచన అయితే లేదు, కానీ ఎందుకో జాబ్ విషయం వచ్చినప్పుడు ఏదైనా ట్రయల్ చేసినా కూడా అది వెనక్కి తిరిగేది. కానీ కొన్ని సమయాలు కొంతమంది మాటలను బట్టి చాలా బాధపడుతూ వచ్చాను నేను. 2016లో నేను అలా ప్రార్థన చేసుకునేదాన్ని, ప్రభా ఒనేసిము నిష్ప్రయోజకుడుగా ఉన్నాడు, ప్రయోజకుడుగా చేస్తూ వచ్చావు కదయ్యా, నేను కూడా ఒకవేళ నిష్ప్రయోజకురాలనేమో లోకం దృష్టిలో నాకు ఉద్యోగం లేదని, కానీ నీ దృష్టిలో నన్ను ప్రయోజకురాలుగా చేయి ప్రభా అన్నప్పుడు ఆ సంవత్సరం 2017లో జాన్వరిలో నేను ఒక ఫేస్బుక్లో ఒక యాడ్ చూసాను అనమాట. యూరోకిడ్స్ స్కూల్లో టీచర్ పోస్ట్ ఖాళీగా ఉంది నర్సరీకి అని. చిన్నపిల్లల మధ్య ఆల్రెడీ నేను సండే స్కూల్ పరిచయం చేస్తున్నాను కదా, నాకు చిన్నపిల్లల మధ్య స్కూల్ ఇంకా నచ్చింది అనమాట. సరే ప్రభా, నేను ప్రయోజకురాలని అయితే కాదు అందరి దృష్టిలో, నీ దృష్టిలో నిష్ప్రయోజకురాలని, నీ దృష్టిలో అయితే కూడా ప్రభా నేను ఎందుకు పనికిరాని దాన్ని లోకం దృష్టిలో, నీ దృష్టిలో అయితే ప్రయోజకురాలని కదా ప్రభా, మీరు నన్ను ఈ దాంట్లో సెలెక్ట్ చేయండి అని అడుగుతూ వచ్చాను. అది స్కూల్కు తర్వాత ఉంటుంది అనమాట, నెక్స్ట్ రోడ్లోనే. సేమ్ టైమింగ్స్ కూడా పిల్లలు 8:30కి పంపించేసి 3:30కి అయిపోతుంది. సరే అలా నేను ఆ స్కూల్లో పనిచేస్తూ వచ్చాను. బ్రాహ్మణ్ మా మేడము నన్ను ఎంతగానో, నేను నా జీవిత విధానాన్ని చూసినప్పుడు మేడం ఎంతగానో అప్రిషియేట్ చేస్తూ వచ్చి వాళ్ళ నాన్న నా గురించి సాక్ష్యం చెప్పాడు అనమాట. వాణి ఎవరిని వదులుకున్నా రెబకా మేడంని వదులుకోవద్దు, చాలా సిన్సియర్గా చేస్తుందంటే దేవుని బిడ్డలు ఎక్కడున్నా దేవుని కొరకు నేను ఎప్పుడు మా మేడంతో చెప్పేదాన్ని, మేడం మీరున్నా లేకపోయినా, సీసీ క్యామ్స్ ఉన్నా లేకపోయినా దేవుడు నాకు ఇచ్చిన పనిని నేను నమ్మకంగా చేయాలి మేడం, దేవుడిని నేను ఒకరోజు లెక్క చెప్పాలని. ఆ సంవత్సరం జాబ్ చేశాను. జాబ్ చేసిన తర్వాత 2017లో డాడీకి ఇట్లా అక్టోబర్లో డాడీ సిక్ అయ్యారు కేర్ హాస్పిటల్. అప్పుడు కూడా సెలవు పెట్టి డాడీ కోసం వెళ్ళాను. ఏది ఏమైనప్పటికీ నేను నా బెడ్రూమ్లో నేను మోకరించి ప్రార్థన చేసుకుంటూ దేవుడు నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. డాడీ విషయంలో కూడా నేను దేవుని అడుగుతూ వచ్చా, ఎక్కడ కూడా నేను ఏడవకూడదు, డాడీని చూసినప్పుడు మనుషుల ముందు నేను ఏడవటానికి కాదు ప్రభా అని ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు డాడీకి కూడా సక్సెస్ఫుల్గా స్టంట్ వేయడానికి, ఆ వారం రోజులు డాడీ దగ్గర పరిచయం చేయడానికి, తిరిగి మళ్ళీ విజయవాడ డాడీని తెచ్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతూ వచ్చింది. అలా కంప్లీట్ అయిన తర్వాత 2018లో మార్చిలో నా ఏప్రిల్లో నా స్కూల్ అయిపోయింది. ఇంకా పాప 10th క్లాస్కి వస్తుంది అని అన్నారు. ఒక సంవత్సరం చాలులే ఇంకొద్దు, టైమింగ్స్ కూడా కుదరట్లేదు, పాప 10th క్లాస్కి వచ్చింది కదా అన్నప్పుడు సరే అని నేను మా మేడంకి చెప్పేశాను అనమాట. చెప్పేసినప్పుడు నాకు అంటే ఒకరోజు నాకు ఒక కల వచ్చింది అనమాట. ఏంటి అంటే నేను మా స్కూల్లో ఉన్నప్పుడే మా హస్బెండ్ నన్ను చూసి పాస్ అవుతున్నారు. పాస్ అవుతే నోట్లో నుంచి నీళ్లు ఇలా వాటర్ తాగి పుక్కలిస్తున్నారు అనమాట. ఏంటి ఇలా వచ్చింది అనుకున్నా. ఈయన తర్వాత కిల్లి మానేశారు, కానీ ఎందుకో నాకు డౌట్ వచ్చేది. అంటే ఇంటికి ఇంట్లో వేసుకునే వాళ్ళు కాదు, కానీ నేను ఎప్పుడు ఇంత చెప్పేదాన్ని, అండి మీరు వేసుకుండేది ఒకవేళ దేవుడు చూస్తున్నాడు, నేను ఇంటి వరకు నువ్వు తెచ్చుకోకపోయినా నీ వెనక దేవుడు ఉంటాడండి ఖచ్చితంగా అని చెప్పి నేను చెప్పేదాన్ని. ఎందుకు నాకు అలా అనిపించేది అనమాట. తర్వాత నా ఫ్రెండ్ జ్యోతి కూడా, తను కూడా ఒకసారి చెప్పింది, అక్క అన్న ఇంకా మా అన్నట్టు అనిపిస్తుంది అక్క అంటే, సరే అమ్మ ప్రార్థన చేయని చెప్పాను. 2018లో ఇట్లా ఏప్రిల్లో VBS అయిపోయింది.
అయిపోయిన తర్వాత ఈయనకి కొంచెం హెల్త్ బాగాలేకపోతే ఎదురు డాక్టర్ గారు ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళాడనమాట. వెళ్ళినప్పుడు లోపల ఆయనకు చిన్న పొక్కులాగా ఇక్కడ సైడ్‌లో వచ్చింది. చిన్నది. ఆయన అసలు వెళ్ళింది ఏదో కాలు నొప్పి కోసం వెళ్ళాడు. చాలా సేపు రాలేదనమాట. ఏంటండి ఇంతసేపు ఉన్నారు అంటే, నాకు లోపల ఏదో పొక్కులాగా వచ్చింది చూడు, ఆయన డాక్టర్ గారు వెంటనే డెంటిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నారు అన్నాడు. అలా మంచిగా అప్పటి వరకు చర్చికి వస్తున్నారు, మందిరానికి వస్తున్నారు, మంచిగా ఉంటున్నాము ఫ్యామిలీలో. కానీ ఆ టైంలో మేము వెంటనే నేను తీసుకొని వెళ్ళాను ఆయన్ని. తీసుకొని వెళ్ళినప్పుడు డెంటిస్ట్ డాక్టర్ అన్నాడు, ఇది బయాప్సీ చేయవలసి వస్తుందేమో, ఒకసారి మీరు ఇంకొక డాక్టర్ని సజెషన్ చేయండి అన్నారు. సరే అని చెప్పి ఇంక వెంటనే నాకేం చేయాలని అర్థం కాక వీళ్ళ మేనమామ వాళ్ళు, మా హస్బెండ్ వాళ్ళ మేనమామ వాళ్ళు గుంటూరులో ఉంటారు. వెంటనే ఫోన్ చేశాను అనమాట పెదనాన్నకి. ఫోన్ చేసి పెదనాన్న రండి ఎట్లా అని చెప్పి, సరే అని చెప్పి ప్రార్థన చేసుకున్నా. ఇంటికి వచ్చిన తర్వాత చాలా కంగారుగా ఉంది మనసు అయితే. ఆ కంగారు పడుతున్నప్పుడు ఏం జరుగుతుంది ప్రభా, ఏ కీడు కూడా రాకుండా సహాయం చేయని ప్రార్థన చేసుకుంటున్నా. పెదనాన్న వచ్చారు. మధ్యాహ్నంగా ఈయనను తీసుకొని మేము డెంటిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఆయన చూశాడు. ఏంటి కిళ్ళి వాడుతున్నావా అంటే, అవును సార్ ఇంతకుముందు వేసుకునేవాడిని మానేశానని చెప్పారు. ఆయన వెంటనే ఏం చేశాడంటే చిన్న ముక్క తీసి బయాప్సీకి పంపిద్దామని చెప్పి వాళ్ళే పక్క దాంట్లో తీసుకెళ్ళారు. తీసుకెళ్ళినప్పుడు ఒక నేను ఇంకేమన్నానంటే, అక్కడే నా ముందే వాళ్ళు చేస్తున్నారు, నాకు చాలా భయం వేస్తుంది. వెంటనే ఒక నర్సు ఉంటే ఆ నర్సు వెనకలు వచ్చా బయటికి వచ్చి అడిగాను అనమాట. ఏమనంటే, మేడం ఏంటి ఏమన్నా ప్రాబ్లం ఉందా అన్నా. అంటే అదేదో క్యాన్సర్ కణాల్లా కనపడుతుందమ్మా అని చెప్పింది ఆవిడ. చెప్తాను ఇంక అసలు మనసు ఆగలి చాలా టెన్షన్ పడుతూ నేను ఉన్నాను. సరే అని చెప్పి ఇంకా ఆవిడ చెప్పిన మాట నాకే తెలుసు, మా హస్బెండ్కి తెలియదు. వాళ్ళు ఆ ముక్క తీసి మా చేతిలో పెట్టారు. వేరే చోట ఇవ్వాలి వెళ్ళి విజయవాడలో. మా పెదనాన్న నేను ముగ్గురము కారులో వెళ్ళాలని బయటకు వచ్చాము. నా చేతిలో అది ఉంది. నేను అలా చేతిలో పట్టుకొని గట్టిగా ఏడ్చేసా. ఎందుకంటే నాకు తెలుసు కదా అది క్యాన్సర్ అని నాకు తెలుసు, కానీ వాళ్ళిద్దరికి తెలీదు. పిచ్చి దానిలాగా ఏడ్చాను అనమాట. ప్రభా ఏంటి నా పరిస్థితి, ఏంటిది, ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి గట్టిగా రోడ్డు మీద అందరు నన్ను చూస్తున్నారు. నేను ఎవరు నన్ను చూస్తున్నారని నాకు లేదు, కానీ నేను ఒక్కటే దేవుని దగ్గర అడుగుతూ వచ్చాను, ఏడుస్తూ వచ్చాను. ఏడుస్తూ వచ్చినప్పుడు అది తీసుకెళ్ళి బయాప్సీకి ఇచ్చినప్పుడు తర్వాత నేను అది వచ్చినప్పటి నుంచి నేను ఫాస్టింగ్ ఉంటూ వచ్చా. ఫాస్టింగ్లో నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. ఒక్కటే దేవుణ్ణి అడిగా, ప్రభా క్యాన్సర్ అనేది నా కుటుంబంలో నువ్వు ఎందుకు తీసుకొచ్చావయ్యా అని దేవునితో వాదించా 2 రోజులు. మధ్యరాత్రులు లేచి ఏడ్చేదాన్ని. ఎందుకు ఇంకా ఏం రిపోర్ట్ రాలేదు కదా, ఎందుకు ఏడుస్తున్నావు అంటున్నాడు ఈయన. మేము వెళ్ళే సంఘానికి అన్న, జాషు అన్న, మేరక్క వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళని చూసి ఏడ్చేశాను నేను. కానీ ఎవరికి బయటికి చెప్పట్లేదు, కానీ నేను లోపల బాధపడుతున్నా, మదన పడుతున్నా. ఇంకా అర్థం కాలే నాకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ప్రార్థన చేసుకుంటూనే ఉన్నా. తర్వాత ఫ్రైడే ఈవినింగ్ అట్లా రిపోర్ట్ కోసం వెళ్ళామన్నమాట. వెళ్ళినప్పుడు ఆ రిపోర్ట్ తీసుకొని వచ్చినప్పుడు దాంట్లో క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ అని ఉందన్నమాట. ఇంకా రిపోర్ట్ తీసుకొని ఇంటికి వచ్చి చాలా బాధకొని ఏడ్చాను అనమాట బాగా. పిల్లలేమో చిన్న పిల్లలు. బాబు 6th క్లాస్ చదువుతున్నాడు, పాప 10th క్లాస్కి వచ్చింది. అసలు ఏంటి ప్రభా ఈ దుస్థితి అని చెప్పి అప్పటికే ఏంటంటే అప్పటికే ఏం చేసామంటే మా మ్యారేజ్ అయ్యి చాలా సంవత్సరాలు మంచిగా 10 years 2003 నుంచి 2018 దేవుడు థ్యాంక్స్ గివింగ్ పెట్టుకోవాలని చెప్పి ఎందుకు నాతో మాట్లాడితే మేము ఆల్రెడీ అన్నకి ఒక 10,000 మనీ కూడా ఇచ్చేస్తాం అనమాట లవ్ ఫీస్ట్కి చర్చ్లో. ఇచ్చినప్పుడు అన్నోళ్ళు ముందు రోజు ఇంటికి వచ్చారు. ఏమ్మా లవ్ ఫీస్ట్ ఆపమంటావా అన్నాడు. రిపోర్ట్ వచ్చినాక ఈయన ఫోన్ చేశాడు అనమాట, అన్న ఒకసారి ఇంటికి రండి అంటే ఇంటికి వచ్చినారు. అన్నోళ్ళని చూసి గట్టిగా పట్టుకొని ఏడ్చాను. ఏడ్చినప్పుడు నేను అన్నా వద్దు, దేవుడు మా జీవితంలో మా కుటుంబంలో చేసిన ఎన్ని సంవత్సరాలు మమ్మల్ని పోషిస్తూ వచ్చాడు, థ్యాంక్స్ గివింగ్ జరగాలన్నా అని చెప్పి నేను చెప్పినప్పుడు సర్లేమ్మా చర్చిలో ఎవరికి చెప్పొద్దులే అన్నాడు అన్న. సర్లేమ్మా సరే అన్న. వెంటనే ఆ రోజు వెళ్ళాము, థ్యాంక్స్ గివింగ్ పెట్టాము. కానీ ఒక్క స్వరూప ఉంది కదా మన టీంలో, స్వరూపకు మాత్రం పక్కకు తీసుకెళ్ళి చెప్పాను అనమాట.
పరిస్థితి బాలేదు, ప్రార్థన చెయ్యి అని. ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనే ఉద్దేశంతో మేము ఆ రోజు ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ బాగా జరిగింది. ఇలా ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ రోజు ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చున్నప్పుడు మార్క్స్ వార్త 1వ అధ్యాయం 2వ వచనంలో దేవుని నేను అడుగుతూ వచ్చా, సరే ప్రభా ఇది క్యాన్సర్ నా భర్తకి ఇచ్చావు, కానీ దీంట్లో నేను అడగను, ఎందుకు ఇచ్చావు అని మాత్రం నేను అడగను, కానీ దీంట్లో ఒక సొల్యూషన్ నాకు చూపించు ప్రభా, ఒక మార్గం నాకు ఓపెన్ చేయని అడిగినప్పుడు ఆ రోజు ఫ్యామిలీ ప్రేయర్లో మేము కూర్చున్నప్పుడు మార్క్స్ వార్త 1వ అధ్యాయం 2వ వచనం, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గం సిద్ధపరచును. సరే వాగ్దానం పట్టుకున్నాం. సరే ప్రభా ఇంకా తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని గుంటూరు ఒమేగా హాస్పిటల్ చూపించాలని అనుకున్నాం. మమ్మీ వాళ్ళకి చెప్పాము. తర్వాత తమ్ముడు ఏమన్నాడంటే, లేదు బసవతారకం హాస్పిటల్కి తీసుకొని వెళ్ళు, అక్కడ అది అమెరికన్ అంకాలజీ కదా, వాళ్ళు అక్కడ చాలా బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు అని చెప్పినప్పుడు సరే అని మేము ప్రార్థన చేసుకున్నాం. దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు కదా, ఈ వాగ్దానాన్ని పట్టుకున్నా. నేను పట్టుకొని ఇంకా మమ్మీ వాళ్ళ డాడీని రమ్మని చెప్పాను విజయవాడకి. ఫస్ట్ టెస్టింగ్కి వెళ్ళాలి, ఈ రిపోర్ట్ తీసుకొని. సరే అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి ఎవరు మంచి డాక్టర్స్ ఉన్నారో అక్కడంతా చూసుకున్నాము. శ్రీకాంత్ సార్ ఉన్నారు అంకాలజీ. అన్నీ చూసుకున్న తర్వాత మమ్మీ డాడీ ఇక్కడ పెట్టి కరెక్ట్గా 9th బయలుదేరాము. 9th అంటే మ్యారేజ్ డే రోజు మేము హాస్పిటల్లో ఉన్నాం. వెళ్ళేటప్పుడు అప్పటి వరకు నా బిడ్డల్ని ఎవరి దగ్గర వదిలిపెట్టలేదండి. ఫస్ట్ టైం అనమాట. షైని 9th కంప్లీట్ అయింది, బాబు 6th క్లాస్. అప్పటి వరకు ఇద్దరు పిల్లల్ని పట్టుకొని నేను మా ఆయన బాగా ఏడ్చామన్నమాట. పిల్లల్ని వదిలిపెట్టి వెళ్తున్నామని. మమ్మీ డాడీని ఇక్కడ పెట్టేసి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మా మరిది, మా అంకుల్, ఇంకొకరు పెంచలే అంకుల్, వీళ్ళందరూ వచ్చారనమాట. అక్కడికి వెళ్ళాము, అపాయింట్మెంట్ తీసుకున్నాము. లోపలికి వెళ్ళినప్పుడు మేము ఇక్కడ తీసుకెళ్ళిన రిపోర్ట్ చూసారు వాళ్ళు. చూసినప్పుడు వెంటనే ఆపరేషన్ చేయాలి, దీనికి ఫస్ట్ స్టేజ్లోనే ఉంది కాబట్టి ఆపరేషన్తో ఇది సక్సెస్ అవుతుంది అని చెప్పారు. సరే అని నన్ను బయటికి పంపించి నేను ఆగాను అనమాట. ఆగి నేను డాక్టర్ని ఒకటే మాట్లాడి, సార్ నాకు చిన్న పిల్లలు ఉన్నారు, ఏమన్నా ప్రాణానికి అపాయం ఏమన్నా ఉందా అని అడిగినప్పుడు లేదమ్మా, ప్రాణానికి అపాయం అయితే ఏం లేదు, ఇది ఫస్ట్ స్టేజ్లోనే ఉంది కదా అని చెప్పినప్పుడు సరే అని చెప్పి ఆ రోజు వెళ్ళి లాడ్జ్లో ఉండి అవన్నీ చూపించుకొని డేట్ కూడా తీసుకొని వచ్చామంట. మా మ్యారేజ్ డే ఆ సంవత్సరం హాస్పిటల్లో గడిచింది. సరే అని అక్కడి నుంచి మేము మే 16th షైన్ పాప బర్త్డే రోజు ఈయన ఆపరేషన్ చేయించుకుంటానన్నాడు. ఆ రోజు డేట్ తీసుకొని మేము మరుసటి రోజు అన్ని టెస్ట్ అని చేసుకొని ఇంటికి వచ్చేసాం. నేను వచ్చినప్పటి నుంచి దేవుడి దగ్గర మాట్లాడుతున్నా దేవుడిని అడుగుతున్నా, ప్రభా. అంతకుముందు మేము హైదరాబాద్కి వెళ్ళక ముందు ఏం చేసామంటే, గుంటూరు, ఈయన హోసన్న బ్యాక్గ్రౌండ్ కదా, హోసన్న బ్యాక్గ్రౌండ్ అయితే ఈయన ఏమన్నాడంటే, సరే గోరంట్లకి వెళ్ళి ప్రేయర్ చేయించుకుందాము, నాకెందుకో ఆశగా ఉంది అని చెప్పినప్పుడు సరే అని చెప్పి మేమందరం కార్ వేసుకొని మమ్మీని తీసుకొని వెళ్ళామన్నమాట. హోసన్న మినిస్ట్రీస్కి వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ సేవకుల సదస్సు జరుగుతుంది. పైన ఆ రోజు హోసన్న జాన్ వెస్లీ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని, కింద ఫ్రెడరిక్ పాల్ గారి దగ్గర ప్రార్థన చేయించుకున్నాం. జాన్ వెస్లీ గారి అంతకంటే ముందు మాథ్యూస్ గారి దగ్గరికి వెళ్ళాం. కృపా పరిచర్యలు, మా పెదనాన్న కొడుకు అన్న అక్కడికి వెళ్తారు. నేను అక్కడ కూడా వెళ్ళి పుల్పిట్ దగ్గర మోకరించి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకున్నా. ఆయన ఒకటే అన్నాడు, ఇది ప్రాణానికి అపాయం లేదమ్మా, నువ్వేం భయపడద్దు అని చెప్పారు మాథ్యూస్ బ్రదరు. దేవుడు గొప్ప కార్యం నీ కుటుంబంలో చేయబోతున్నారని చెప్పారు. అక్కడి నుంచి మళ్ళీ గోరంట్లకు వెళ్ళాము. జాన్ వెస్లీ గారితో బ్రదర్తో ప్రార్థన చేయించుకున్నాం. బ్రదర్ కూడా ప్రార్థన చేశారు. ఏది జరగదమ్మా, దేవుని నామానికి ఇది మహిమ కలుగుతుందని చెప్పారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మేము హైదరాబాద్ వెళ్ళాము. తర్వాత హైదరాబాద్ వెళ్ళొచ్చిన తర్వాత నేను అడుగుతూ వచ్చా, ప్రభా మళ్ళీ ఇక్కడ ఇమాన్లన్న నేషక్క వాళ్ళు ఉన్నారు కదా, బేర్షిబా, ఆ అక్క దగ్గర కూడా తీసుకొని వెళ్ళి, అక్క రమ్మనేది ఇంటికి తీసుకొని రా బ్రదర్ని ఒకసారి అన్నప్పుడు అక్క అంతా మాట్లాడి మంచిగా చెప్పింది. నేను ఏడుస్తూ బయటకు వస్తుంటే అక్క ఒక మాట చెప్పింది, విశ్వసించువాడు కలవరపడడు రెబక, నువ్వు ఎందుకు కలవరపడుతున్నావు?
తమ్ముడు ఎంతో ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత దేవుణ్ణి అడుగుతున్నా, ప్రభా అందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చాము, నువ్వు నాతో మాట్లాడు ప్రభా, నువ్వు నాతో మాట్లాడితే నాకు ధైర్యం వస్తుంది ప్రభా నేను అడుగుతూ వచ్చినాము. ఇలానే మోకరించి ఎన్ని దినాలు ఉపవాసం నన్ను తెలియదు. అలా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ఒక మెల్లని స్వరం నాకు వినపడుతుంది, 61 కీర్తన చదువు, 61 కీర్తన చదువు అని. ఏముంటది ప్రభు, 61 కీర్తనలు అన్ని ఎప్పుడు కీర్తనలు చదివిన కీర్తనలే కదా అని చెప్పి ప్రార్థన అయిపోయి చేసుకొని కూర్చొని బైబిల్ ఓపెన్ చేశాను. బైబిల్ ఓపెన్ చేసి చదువుతున్నప్పుడు 6వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు, రాజు నాకు దీర్ఘాయు కలుగ చేయదు కాక, అతని సంవత్సరములు తరతరములు గడుచును గాక. అక్కడ దేవుడు అంటున్నాడు, నీ భర్త పేరు రాసుకో అన్నాడు. సరే అని రాసుకున్నా. వెంటనే ఇప్పుడు చదువు అన్నాడు దేవుడు. అంటే మార్కు నాకు దీర్ఘాయు కలుగ చేయదు కాక, మార్కు సంవత్సరములు తరతరములు గడుచును కాక అని చెప్పి రాసుకున్నా. ఇంకా ఏ వాగ్దానాలు పట్టుకున్నా దేవుని దగ్గర. తిరిగి మేము ఆపరేషన్కి వెళ్ళటానికి మళ్ళీ పిల్లల్నేమో కడపకు పంపించేసాం మమ్మీ వాళ్ళ దగ్గరికి. కార్లోనే మా హస్బెండ్ తీసుకొని వెళ్ళాము, మా హస్బెండ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాము. ముందు 15th మేము వెళ్ళి అడ్మిట్ అయ్యాము హాస్పిటల్లో. అడ్మిట్ అయినప్పుడు 16th మార్నింగ్ ఆపరేషన్ అని చెప్పారు. ప్రార్థన చేస్తున్నారు, సంఘం అంతా ప్రార్థన చేస్తుంది. 16th మార్నింగ్ అప్పుడు ఆ రోజు కూడా ఉపవాసమే. అసలు ఈయనకు క్యాన్సర్ అని నాకు ఎప్పుడైతే తెలిసిందో ఆ రోజు నుంచి నేను చాలా తక్కువగా భోజనం చేశా. ప్రార్థన ఎప్పుడు మధ్యరాత్రులు ఒళ్ళంతా ఇలా వణికొచ్చేసి నిద్ర వచ్చేది కాదనమాట. ఈయన పక్కన ఉన్నా కూడా లేచి అలా మంచం మీద కూర్చొని అసలు ఎలా ఏడ్చేది అన్నట్టు నాకు తెలియదు. నీవే దిక్కు ప్రభా, ఎందుకు ఇది అనుమతించినావో నాకు తెలియదు, కానీ ఇది నా మేలు కొరకే నువ్వు అనుమతించావని నేను అనుకుంటున్నానని దేవుని అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు ఎంతగానో నా జీవితంలో ఆ రోజు 16th మార్నింగ్ మేము ముందే అడ్మిట్ అవుతూ వచ్చాము. అడ్మిట్ అయ్యాము, ముందు 15th అడ్మిట్ అయ్యాము. 16th మార్నింగ్ ఆయన లోపలికి 8 o'clock తీసుకొని వెళ్ళారు. 8 o'clock తీసుకుని అక్కడ కూడా పైన ఒక్కదాన్నే కూర్చోబెట్టారు అనమాట. అంటే వెయిటింగ్ రూమ్లో ఎవరు ఉండటానికి వీల్లేదు. మార్నింగ్ 8 o'clock తీసుకెళ్తే నైట్ ఈవినింగ్ 7:30కి ఆయన్ని ఐసీయూలోకి తీసుకొచ్చారు. చాలా పెద్ద మేజర్ ఆపరేషన్ అది. మొత్తం బాడీ అంతా మత్తు ఇస్తారు. ఏంటంటే అసలు ఒక్కటి నేను దేవుడిని ఎప్పుడు స్తుతిస్తాను, ఏంటంటే బయాప్సీ చేసినప్పటి నుంచి ఆపరేషన్కి దాదాపు ఒక 10 days దాకా పట్టింది. ఆ 10 daysలో 0.6 మాత్రమే తనకు లోపల ఇక్కడ ఉంది. అంటే క్యాన్సర్ అనేది బాడీలోకి ఒక్కసారి వస్తే అది స్ప్రెడ్ అయిపోతుంది వితిన్. అంటే మన చెద, మనకు ఇళ్ళలో చెద ఎలా ఉంటుందో అలా వెంటనే అది స్ప్రెడ్డింగ్ అవుతుంది. ఇక్కడున్న వీటికి వస్తే ఇంకా మనం ఏం చేయలేము అనమాట, చాలా కష్టం. కానీ దేవుడు దాన్ని అక్కడే ఆపేశాడు. అందుకు నేను దేవునికి ఎప్పుడు స్తుతిస్తాను. ఆ 0.6 అనే దాన్ని అలా ఉంచేశాడు దేవుడు, అంతే. ఇంకా అది స్ప్రెడ్ అవటానికి వీల్లేదు. కానీ ఆపరేషన్ ఏంటంటే ఆ లోపల మొత్తం ఇదంతా తీసేయాలి. తీసేసి ఈ లోపల దాన్ని, ఈ హ్యాండ్కు ఉండే దాన్ని తీసి ఇక్కడ వేయాలి. ఈ హ్యాండ్ని పుడ్చడానికి లెగ్ మీద ఇక్కడ వేయాలి. చాలా గాయాలండి, ఒక గాయం కాదు. మధ్యాహ్నము 12:31కి లోపల ఉన్న టీత్ అంతా తీసారు, నాకు చూపించి నా దగ్గర సైన్ చేయించారు. ఈవినింగ్ 7:30కి ఐసీయూలోకి నన్ను ఒక్కదాన్ని అలో చేశారు. లోపలికి వెళ్తే మనిషి వెంటిలేటర్ మీద ఉన్నాడండి. అంతకంటే ముందు ఏంటంటే నేను ఈ మార్గం సిద్ధపరుస్తాడని చెప్పాను కదా, అక్కడ మేము వెళ్ళిన తర్వాత మా వాళ్ళ కొడుకు ఉంటాడు, అన్న వాళ్ళ ఫ్రెండ్ అక్కడ మాకు లోపల ఎంతగానో హెల్ప్ చేస్తూ వచ్చాడు. కానీ తర్వాత డాక్టర్ గారు ఏం చెప్పారంటే,
మీరు 1 మంత్ ఇక్కడే ఉండాలమ్మా, నువ్వు ఇల్లు తీసుకోమని చెప్పాడు. మేము చెకప్ వెళ్ళిన తర్వాత ముందు ఆపరేషన్కి ముందు వెళ్ళాం కదా, వెళ్ళినప్పుడు అంతకుముందు సండే మా కజిన్ ఉంటాడు, మా వారి వాళ్ళ మేనమామ కొడుకు డేవిడ్. ఆ అబ్బాయి వెళ్ళి మొత్తం ఇల్లంతా వెతికొచ్చాడు, ఎక్కడ ఇల్లు దొరకలే. కానీ నేను ఒక్కటే దేవుడిని అడిగా, మార్గంని సిద్ధపరుస్తానా, నీ దూత నాకు ముందు పంపిస్తానన్నా, మేము ఇల్లు వెతుక్కోవడానికి వెళ్తున్నాం ప్రభా అన్నప్పుడు బ్యాక్ సైడ్ గేటు నుంచి వెనకల పక్క రోడ్ అంతా అదేనండి, క్యాన్సర్ పేషెంట్సే ఉంటారు. ఆ ఇల్లులన్నీ క్యాన్సర్ పేషెంట్లు తీసుకుని రోజుకి ఇంత డబ్బులు అనమాట అక్కడ, మంత్లీ కాదు, అంటే కీమోస్కి వచ్చే వాళ్ళు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నేను అలా ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక 10 minutes వాకబుల్లో మేము ఇక్కడ డౌన్ లెక్ దిగాం, టులెట్ బోర్డు కనిపించింది అనమాట. వెళ్ళినప్పుడు వాళ్ళు ఓకే అన్నారు. డైలీ 700 అనమాట. వాళ్ళే లోపల మంచము, తర్వాత మనకి గ్యాస్ అన్నీ ఇస్తారు, 2 beds ఇస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత అక్కడి నుంచి నాకు వాకబుల్ డిస్టెన్స్ అవుతుంది అని చెప్పి నేనేం చేశానంటే, మేము ఆ ఇల్లు తీసుకున్నాం. ఆ ఇల్లు తీసుకున్న తర్వాత ఇంకా ఆపరేషన్ ఇది అయింది కదా, తర్వాత ఈయన వెళ్ళేసరికి లోపల ఆయన వెంటిలేటర్ మీద ఉన్నాడు. నాకు చాలా భయం వేసింది, ఇదేంటి వెంటిలేటర్ పెట్టారని చెప్పి నేను జస్ట్ టచ్ చేసి బాగా ఏడుస్తున్నా అక్కడ నిలబడి. డాక్టర్ అమ్మ అప్పుడే వచ్చారు, లేదమ్మా ఇప్పుడే ఆపరేషన్, మేజర్ ఆపరేషన్ కదా, నువ్వు వెళ్ళు, ఇంకా ఇంకా చాలు, నువ్వు ఏడవద్దు, డిస్టర్బ్ చేయొద్దమ్మా అని చెప్పింది. మనిషి అసలు కళ్ళు తెరుచుకుని నన్ను చూడలేదు. అసలు ఆయనకంట అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే, ప్రార్థన చేసుకున్నాడంట. ప్రార్థన చేసుకున్నప్పుడు ఆదాముకు ఏ విధంగా గాఢ నిద్ర కలగచేసావో ప్రభా, నన్ను కూడా గాఢ నిద్ర కలగచేసి నాకేం తెలియకుండా సహాయం చేయని చెప్పి ఆపరేషన్ థియేటర్కి 8 o'clock వెళ్తానే ఆయన నిద్ర వచ్చేసిందంట. ఇంకా వాళ్ళు మత్తు ఇవ్వకముందే ఏం చేసేది కూడా తనకు తెలియదు. తర్వాత ఆ టైంలో నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, అయిన తర్వాత మళ్ళీ 4 days ఐసీయూలో ఉంచారు. తర్వాత 4 days రూమ్ షిఫ్ట్ చేశారు. ఇది ఇక్కడ కాబట్టి నోటి ద్వారా ఫుడ్ లేదండి, ముక్కు ద్వారా ఫుడ్ వెళ్ళాలి, అలా పంపింగ్ చేయాలి. మార్నింగ్ అంతా నేను మమ్మీ రూమ్లో ఉండేవాళ్ళము. మార్నింగ్ అంతా నేను ఉదయం 6 o'clock నుంచి నైట్ 10 o'clock, అంటే ఐసీయూ దగ్గర కూర్చున్నప్పుడు ఇంత చిన్న వయసులో వెయిట్ చేసేదాన్ని నేను ఒక్కదాన్నేనండి అక్కడ. చాలా మంది ఎవరో పెద్దోళ్ళు, చాలా మంది అలా తల్లిదండ్రులు వాళ్ళ ఎవరో చాలా చాలా పెద్దోళ్ళు వెయిట్ చేసేవాళ్ళు, కానీ అందరు నన్ను చూసి అడిగేవాళ్ళు, ఏంటమ్మా ఏమైందమ్మా ఇంత చిన్న వయసులో, ఎక్కడికి ఉన్నావేంటి, ఎవరి కోసం ఏంటి అన్నప్పుడు అలా వాళ్ళకు సువార్త చెప్పడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చాడు. ప్రేయర్ ఆయిల్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వటము, ప్రార్థన చేసుకోండి దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి అక్కడ స్వార్థ పరిచయం చేయడానికి దేవుడు ఎంతగానో సాయం చేస్తూ వచ్చాడు. మార్నింగ్ అంతా ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటే మా కజిన్ వచ్చేవాడు, మా డేవిడ్, తను వచ్చి పడుకునేవాడు. తను ఎంతో సేవ చేశాడండి. నిజంగా అయ్యరు తనకు జాబ్ లేకుండా ఖాళీగా ఉంటే దేవుడు నిజంగా మార్గంని సిద్ధపరుస్తా, నా దూతను పంపిస్తా అన్నప్పుడు ఇంటి విషయంలో అయితేనేమో అక్కడ మా తమ్ముడి విషయంలో చూసుకోవడానికి చక్కగా అందరిని దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చాడు. అన్ని విషయాల్లో దేవుడు తోడుగా ఉంటూ వచ్చాడండి. రూమ్ షిఫ్ట్ చేసిన తర్వాత కూడా చాలా చాలా ట్రబుల్ అండి, ఎందుకంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఆ పరిస్థితి. తర్వాత రూమ్ షిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడ డ్రైన్స్ పెడతారనమాట. ఈ 2 డ్రైన్స్, తర్వాత ముక్కు ద్వారా వెళ్ళటము, ఇక్కడ చేతికి గాయము, కాలుకి గాయము, చాలా ఇబ్బంది పడ్డాడు తను. చాలా నేను ఒకటే అక్కడ హాస్పిటల్ అంతసేపు మొక్కల మీద ఏడ్చేదాన్ని, దేవుంది కదా ప్రభా ఇంత కష్టం వద్దు ప్రభా, త్వరగా విడుదల చేయి, త్వరగా ఈయన బయట తీసుకురాని. కానీ ఆయనతో పాటు ఆపరేషన్ చేసిన చాలా మంది, ఒకే రోజు చాలా ఆపరేషన్ జరుగుతాయి అక్కడ. అలా ఆయనతో పాటు ఆపరేషన్ చేసిన వాళ్ళకి అందరికీ 1 week తర్వాత నెక్స్ట్ వీక్కి ముక్కులో పైప్ తీశారు. కానీ మేము హాస్పిటల్లో ఉన్నప్పుడే ఆ వీక్లోనే ఈయన నోటి ద్వారా తీసుకోగలిగాడు అనేది గొప్ప అద్భుతం అనమాట. నీ ప్రార్థనలో, ఒక క్రిస్టియన్ డాక్టర్ను, నీ ప్రార్థనలో నీ భర్తను బ్రతికిస్తున్నాయమ్మా అని చెప్పాడు. ఆ తర్వాత పుష్ప నా పక్కనే ఉంటారు, మా వారి వాళ్ళ కొలిగ్ వాళ్ళ మిస్సెస్, తను హైదరాబాద్కి వచ్చింది నా దగ్గరికి. మా దైవజనుడు జాషువన కూడా హైదరాబాద్ వచ్చారు, పెద్దమ్మ పెదనాన్న వాళ్ళు అందరు హైదరాబాద్కి వచ్చి నన్ను చూసినప్పుడు, ఆ పరిస్థితి చూసినప్పుడు అవి భరించలేని దినాలన్నమాట. నా జీవితంలో ఒక చీకటి రోజులుగా నేను చెప్పుకుంటాను. కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదండి. ఆ తర్వాత అక్కడి నుంచి మేము షిఫ్ట్ అయ్యి రూమ్లో ఉన్నాము. దాదాపు మే 16 వరకు, మే 16న చేస్తే మే లాస్ట్ వరకు మేము అక్కడే ఉండాల్సి వచ్చింది.
కానీ డాక్టర్ ఒకటి అన్నాడు, అమ్మ చూద్దాము, ఆ రిపోర్ట్ను బట్టి రేడియేషన్ కీమోస్ అవసరమా లేదా అని చూద్దాం అన్నప్పుడు నేను ఒకటే ప్రార్థన చేసుకుంటూ వచ్చా, ప్రభా ఏప్రిల్ 30న మాకు తెలిసింది క్యాన్సర్ అని. మే 30 తారీఖు మధ్యలో మళ్ళీ చాలా ఇబ్బందులు పాలైనాడు ఈయన. స్నానం చేపించటం అన్ని విషయాల్లో ఇంకా మా తమ్ముడు, మా కజిన్ డేవిడ్, నేను ఇద్దరం కలిసి చూసుకునే వాళ్ళం. మమ్మీ మాతో పాటు ఉండేది, పిల్లలేమో కడపలో ఉండేవాళ్ళు. చాలా ఆ మంత్ అంతా ఏంటంటే హాలిడేస్, కానీ ఎంతో భయంకరమైన స్థితిని నేను అనుభవిస్తూ వచ్చాను. కానీ ఆ స్థితిలో కూడా దేవుడు నన్ను విడిచిపెట్టలేదండి ఎక్కడ కూడా. తర్వాత అక్కడి నుంచి మే 30 తారీఖున డాక్టర్ అన్నాడు, మీ హస్బెండ్ని తీసుకురావద్దులే, రిపోర్ట్ వస్తుంది కదా, నువ్వు రా, అసలు రేడియేషన్ అవసరమా లేదా చూస్తాను అన్నారు. నిజంగా నేనైతే ప్రభు దారెమ్మడి ప్రార్థన చేసుకుంటా, దారెమ్మడి చూస్తా, అందరు క్యాన్సర్ పేషెంట్లేనండి. అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న పిల్లల క్యాన్సర్తో వాళ్ళని చూశాను, చిన్న పసిబిడ్డలను చూశాను, నడి వయసులను చూశాను, యవనస్తులను చూశాను. ఈ వీళ్ళకు ఇది లేదు అని లేదు, అసలు ఎంత దారుణమైన వ్యక్తులను చూశానంటే అసలు అంత దారుణమైన వ్యక్తులు నేను అక్కడికి చూశాను వెళ్ళి. ప్రపంచంలో ఇంత దారుణంగా ఉంటుందా అని అనిపించింది నాకు. ఆ రోడ్ అంతా అదేనండి, బ్యాక్ సైడ్ బసవతారక హాస్పిటల్ రోడ్ బ్యాక్ సైడ్ వెళ్తే అందరు ముక్కుల్లో పైపులు బయట కూర్చొని ఎంత దారుణం, ఈ డ్రైన్స్ పెట్టుకొని ఎంత దారుణంగా ఉంటారంటే అంత దారుణంగా ఉంటారు. అక్కడి నుంచి ఆ రోజు నేను ఒక్కదాన్ని నడుచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నా, ప్రభా ఏ రేడియేషన్ కానీ ఏ కీమో ఏది ఉండకూడదు ప్రభా, ఆపరేషన్తో నేను సక్సెస్ చేస్తానన్నావు కదా ప్రభా అని వెళ్ళినప్పుడు డాక్టర్ గారు అన్నారు, ఏం లేదమ్మా, ఆయనకి రేడియేషన్ అక్కర్లేదు, కీమో అక్కర్లేదమ్మా, నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు, నీ పిల్లలకు చక్కగా స్కూల్కి ఇబ్బంది లేకుండా ఉంటుందమ్మా అని చెప్పినప్పుడు మే 30 నేను ఇంటికి వచ్చాను రిపోర్ట్ తీసుకొని. అలా మంచం మీద పడుకొని బాగా ఏడుపు వస్తుంది. దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు, ఏప్రిల్ 30న నీ కుటుంబంలో జరిగిన ఈ శోధన మే 30కి నేను తీర్చాను అని. అవును ప్రభా, నిజమే ప్రభా, నువ్వు లేకపోతే మా జీవితాలు లేవు ప్రభా. నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. మే 31 మేము బయలుదేరి విజయవాడ వచ్చేసాము. దాదాపు 1 year వరకు కొంచెం లోపల ఏదో ఇక్కడ అంటే ఇదంతా ఇలా కోసారంటే, ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు సౌండ్ రావట్లేదా? ఆపరేషన్ ఏంటంటే ఈ పెదవు దగ్గర నుంచి ఇక్కడి వరకు కోసారండి. ఇక్కడి వరకు కోసి దీన్ని పక్కకి జరిపి లోపల తనకి ప్లాస్టిక్ సర్జరీ చేశారనమాట. తర్వాత మేము ఇక్కడ విజయవాడలో చెకప్ జరిగేది. ఒకసారి 3 monthsకి ఒకసారి మమ్మల్ని రమ్మంటే మేము చెకప్కి వెళ్తే ఒక్కసారి అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు షేప్ అవుట్స్, ఒక్కొక్కరు భయంకరమైన షేప్ అవుట్స్లో ఉన్నారు. ఇటు మూతి వంకర్లు, ఇవన్నీ వంకర్లు. అసలు మా హస్బెండ్కి జస్ట్ ఇలా గీతలా ఉంటుంది, కానీ ఆపరేషన్ చేసినట్టు అసలు కనపడదండి. నిజంగా ఇదంతా దేవుని కార్యమే. నేను ఒక్కటే అనుకున్నా, డాక్టర్స్ కాదు, డబ్బులు కాదు, ఏది కాదు ప్రభా, ఇది నువ్వు చేసిన కార్యమే ఇది అని చెప్పి నేను దేవుని దగ్గర ఎంతగానో స్తుతించేదాన్ని. తర్వాత సంవత్సరం రోజులు మేము చెకప్కి మంత్లీ వన్స్ వెళ్ళాల్సి వచ్చేది, లేకపోతే 3 monthsకి వెళ్ళాలంటే తనకి లోపల ఇలా చేసినప్పుడు చిన్న ఇక్కడ పన్ను అనేది అలా ఉండిపోయింది అనమాట. అది మంత్లీ వన్స్ ఏమైపోయిందంటే బాగా స్వెల్లింగ్ వచ్చేది, గట్టిగా ఒత్తినప్పుడు ఇదంతా పస్ ఫామ్ అయిపోయేది అనమాట. చాలా ఇబ్బంది పడ్డారు. 6 months జాబ్ కూడా లేదండి. కానీ పోషకుడు ఆయన మీద ఆధారపడితే 6 నెలలు ఉద్యోగం లేకపోయినా కూడా ఎవరి దగ్గర మేము చేయి చాచలేదండి. ఆపరేషన్కి అయితేనేమి మాకేమీ ఏమంటారు కడతారు కదా మంత్లీ కట్టి, అట్లా ఏమి లేవు అనమాట. హెల్త్ పాలసీస్ మాకేమీ లేవు. మా ఓన్ డబ్బుతోనే మేము ఆపరేషన్ చేయించుకున్నాము. 6 నెలలు ఈయన జాబ్ లేకుండా ఉన్నారు. అయినప్పటికీ ఏ రోజు కూడా నాకు అప్పుడు నా సొంత ఇంటి వాల్యూ తెలిసిందండి. అంటే సొంత ఇల్లు ఉండటం వలన నేను తిన్నా తినకపోయినా నేను అద్దె కట్టుకోవాల్సిన అవసరం లేదు కదా ప్రభా అని అప్పుడు నాకు సొంత ఇంటికి వాల్యూ తెలిసింది. 6 నెలలు దేవుడు మమ్మల్ని ఎంతగానో పోషిస్తూ వచ్చాడు. ఎవరి దగ్గర చేయి చాచలేదండి, ఎవరి దగ్గర, ఈవెన్ మా మమ్మీ ఎవరి దగ్గర మేము చేయి చాచలేదు.
దేవుడు మమ్మల్ని అంత అద్భుతంగా నడిపించాడు. కేవలం ప్రార్థనేనండి. తర్వాత 3 మంత్స్కి ఒకసారి మా చెకప్కి వెళ్ళాలంటే డాడీ వచ్చేవాళ్ళు. ఇక్కడ పిల్లల దగ్గర ఉండి డాడీ వంట చేసి పెట్టి మేము హైదరాబాద్ వెళ్ళొచ్చేవాళ్ళం. అలా మళ్ళీ చిన్న సర్జరీ కూడా తనకి మళ్ళీ రెండోసారి కూడా చిన్న సర్జరీ లాగా ఉండింది, అది కూడా చేశారు. తర్వాత అట్లా మేము ఇయర్లీ వన్స్ చెకప్కి వెళ్తూ ఇప్పటికీ నేను లిటరల్గా చెప్తున్నానండి, క్యాన్సర్తో ఏమన్నా చనిపోయినారు అన్నప్పుడు నాకు గుండె ఒక్కసారి అలా గట్టిగా పిండేస్తుంది అనమాట. నేను ఒక్కటే దేవుణ్ణి అడిగా, ప్రభా ఆయుష్ నా భర్తకి అనుగ్రహించి, ఆనాడు ఇస్కియాకి ఇచ్చిన ఆయుష్ నా భర్తకి ప్రభా నేను దేవుని అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు ఏది కూడా రేడియేషన్ కానీ కీమోస్ కానీ లేకుండా ఎంతగానో దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. మరొక జన్మ నా భర్తకు అనుగ్రహిస్తూ వచ్చాడండి. నిజంగా ఇది గొప్ప మిరాకిల్ నా జీవితంలో. సాఫీగా జరుగుతున్న నా జీవితంలో ఒక చీకటి దినాలలో నుంచి దేవుడు నన్ను బయటకు తీసుకొని వచ్చాడు. అప్పటి నుంచి తన ఉద్యోగ విషయంలో అయితేనేమో అన్ని విషయాల్లో కుటుంబం కొరకు చాలా కష్టపడతారు. ప్రైవేట్ ఉద్యోగం అయినప్పటికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగం లాగా మమ్మల్ని పోషిస్తున్నాడండి. చక్కగా బిడ్డలను చదివించుకున్నాం. పాప ఇంటర్మీడియట్ అయిపోయి తర్వాత డిగ్రీ లయోలా కాలేజీలో బీటెక్ చదువుతూ వచ్చింది. ఆత్మీయంగా పెంచుకోవటానికి, బిడ్డల్ని ఆత్మీయంగా పోషించుకోవటానికి, తర్వాత ఇంటర్మీడియట్లోనే తను 40 days ఫాస్టింగ్ ఉండి బ్యాప్టిజం తీసుకుంటూ వచ్చింది. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చారు. తను 2 సార్లు దేవుడు తనతో మాట్లాడాడని తన బంగారంతా తీసి ఇచ్చేసింది అనమాట నాకు. మమ్మీ దేవుడు నాతో మాట్లాడాడంటే ఒకసారి నేను అరిశాను అనమాట, ఎందుకు అలా దేవుడు అన్ని తీసేయమని నేను చెప్పలేదు కదా అంటే, లేదు మమ్మీ అని మళ్ళీ పెట్టించా బలవంతంగా. మళ్ళీ రెండోసారి కూడా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు మమ్మీ అని చెప్పి మొత్తం గోల్డ్ అంతా తీసి నా చేతిలో పెట్టింది. సరే అని నేను అన్నాను, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు నువ్వు బలవంతం చేయొద్దు అన్నాడు. తను కమిట్మెంట్ చేసుకుంది దేవుని సన్నిధిలో. అదే విధంగా తను నడుస్తుంది ఇప్పటి వరకు. ఎంతో ఆత్మీయంగా నేను ధైర్యంగా చెప్పగలను, నా బిడ్డలను ఆత్మీయంగా పెంచి పోషించుకుంటూ వస్తున్నా ఇప్పటి వరకు. కుమారుడు విషయంలో కూడా 10th క్లాస్లో నేను అడుగుతూ వచ్చా దేవుణ్ణి, ప్రభా నా బిడ్డను స్కూల్ టాపర్గా నువ్వు ఉంచు ప్రభా నేను అడుగుతూ వచ్చినప్పుడు 10th క్లాస్ తనకి 90% ఇచ్చాడు, 451. తన స్కూల్ టాపర్ లిస్ట్లో, సిబిఎస్ఈ స్కూల్లో టాపర్ లిస్ట్లో తను ఉంటూ వచ్చాడు. అది కూడా ఏంటంటే నా జీవితంలో నేను అడిగిన దేవుడు నాకు చేస్తూ వచ్చాడు. ఆ సంవత్సరమే పెద్ద మెమంటో ఇచ్చారు వాడికి. పేరెంట్స్ని స్టేజ్ మీదకి పిలిచిన లైఫ్లో నేను మర్చిపోలేని సంఘటన అనమాట. నా భర్త నా పేరెంట్స్ స్టేజ్ మీదకి పిలిచి ఎంతగానో సత్కరించి అవార్డు ఇచ్చారు. నిజంగా నేనైతే ఎంత థ్యాంక్ఫుల్ అంటే దేవునికి, నా జీవితంలో నేను అడిగినవన్నీ నా దేవుడు నాకు చేస్తూ వస్తున్నాడు. అన్ని విషయాల్లో దేవుడు నన్ను గణపరుస్తూ వచ్చాడు. నేను ఆయన గణపరుస్తున్నాను. నేను గణపరిచినప్పుడు ఆయన నన్ను గణపరుస్తూ వస్తున్నాడు. తర్వాత అలా వెళ్తున్న సమయాల్లో 10th క్లాస్ అయ్యింది. తర్వాత దేవుని చిన్నప్పటి నుంచి భయభక్తులతో పెంచుకుంటూ నమ్మకంగా ఉన్నప్పుడే 10th క్లాస్లోనే వాడు సండే స్కూల్లోనే రక్షించబడి బ్యాప్టిజం తీసుకున్నాడు. నిజంగా దేవుని నామానికి ఎంతో ఘనత. నా కుటుంబం అంతా రక్షించబడిందని ధైర్యంగా చెప్పగలను. ఆత్మీయంగా బిడ్డల్ని పెంచి పోషించుకోవటానికి నిత్యము వాళ్ళని ఆత్మీయ పోషణ కొరకు నేను ప్రయాసపడుతూ ఉంటాను. ఎందుకంటే సండే స్కూల్ టీచర్గా నా జీవితంలో నేను ఏదైతే చేస్తానో అది నా బిడ్డలకు చెప్తానో నేను బయటికి వెళ్ళి చెప్తా. అంతకు తప్పితే నేను నా ఇంట్లో పాటించకుండా నేను ఎప్పుడు చెప్పలేదు ఇప్పటి వరకు. ప్రతిదీ నేను ఏదన్నా నా జీవితంలో నేను ముందు చేయాలి, బిడ్డలకు చెప్పాలని నా బిడ్డలతో ముందు వాళ్ళకి నేర్పించి వాళ్ళతో ముందు ప్రయోగం చేపించిన తర్వాత నేను నా బిడ్డలకు చెప్తూ వచ్చా. 2020 కరోనా టైంలో కూడా డాడీ విషయంలో దేవుడు ఎంతగానో కృపను చూపిస్తూ మరణ పడకల మీద అంచుల వరకు వెళ్ళిన డాడీని దేవుడు ఎంతగానో కాపాడుతూ వచ్చాడు. ఇంకా బ్రతకడు అని చెప్పిన డాడీ బ్లడ్ వామిటింగ్స్, పెద్ద పెద్ద గడ్డలు పడినాయి డాడీకి. ఆ టైంలో కూడా దేవుడు ఎంతగానో దేవుడిని హైదరాబాద్ తీసుకెళ్ళినప్పుడు దేవుడు డాడీని బ్రతికిస్తూ వచ్చాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే నేను ఒక్కటే డాడీకి బాలేనప్పుడు నేను దేవుణ్ణి అడుగుతూ వచ్చా, దేవా డాడీ బేతేల్ మందిరంలో పరిచయం చేస్తున్నాడు, ఫైనాన్స్ చూస్తారు డాడీ. నేను ఒకటే అడిగా, ప్రభా నా తండ్రి మోషేలాగా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఎందుకంటే అందరు వెళ్ళినా ఇంటికి రాడనమాట. అన్ని సిద్ధపడి అంత ఊడ్చి అంత శుభ్రం చేసి ఇంటికి వస్తారు ఎప్పుడో రాత్రి 11కో 12కో. అట్లాంటి వ్యక్తి నీ కొరకు నమ్మకంగా ఉన్నాడు. ముందు నీ పరిచర్య కొరకు అయితే డాడీని నువ్వు బ్రతికించు ప్రభు అని అడిగాము. కరోనా వచ్చినప్పుడు కూడా ఎక్కడ డాడీని సపరేట్గా పడుకోబెట్టడం కానీ అలా చేయలేదు. మా మమ్మీ వాళ్ళందరూ కలిసే ఉన్నారు, కానీ ఎవ్వరికి రాలేదండి కరోనా.
మా డాడీకి సివియర్ కరోనా ఉన్నప్పటికి కూడా అందరు కలిసే పడుకునే వాళ్ళు. మమ్మీ వెళ్ళి హాస్పిటల్లో ఉన్న మమ్మీకి అసలు రాలేదు. అట్లా దేవుడు బ్రతికిస్తూ వచ్చాడు. అంటే ఇంకా బ్రతకడు అనే సమయంలో కూడా మేము దేవునికి అప్పగించినప్పుడు, హైదరాబాద్కి లిఫ్ట్ చేసినప్పుడు డాడీని ఫైనాన్షియల్ విషయంలో అయితేనేమి, సంఘములో బేతేల్ సంఘంలో దైవజనులు, సంఘ పెద్దలు, ఇతర విశ్వాసులు ఎంతగా సహాయం చేశారంటే నేను చెప్పలేనండి. చాలా మరువలేనిది. అంటే విశ్వాస ప్రేమ అనేది చాలా యోగ్యమైనదండి. ఆ సమయంలో ఎంత కంఫర్ట్ చేశారు, ఫైనాన్షియల్ విషయంగా మమ్మల్ని ఎంతగా సపోర్ట్ చేశారంటే నిజంగా నేను మరవలేను అది. నేను దేవుడు ఒక మాట నేను అడుగుతూ వచ్చినప్పుడు దేవుడిని, హెబ్రీ పత్రిక ఒక్క మాట, హెబ్రీ 6:10 డాడీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో ఈ మాట మాట్లాడుతూ వచ్చారు. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఎందుకంటే తెలుసు, డాడీ చేసిన పరిచర్య ఎంతో నమ్మకమైన పరిచర్య. ఎందుకంటే ఎవ్వరు ఉన్నా లేకపోయినా, తనకు అప్పగించిన పని కాకపోయినా అన్ని నీట్గా చేసి దేవుని మందిరాన్ని శుభ్రం చేసి బాత్రూమ్లు కూడా కడుగుతారండి. ఎంత మంచి పరిచర్య చేస్తారంటే అంత మంచి పరిచర్య. ఇప్పుడు సంఘ పెద్దగా కూడా ఉంటున్నారు. అన్ని విషయాల్లో దేవుడు ఎంతగానో ఒక మాదిరికరమైన కుటుంబంలో నన్ను జన్మింప చేశాడు. మా బాబాయిలు అయితేనేమి, డాడీ, పెదనాన్నలు, బాబాయిలు అందరూ ఎక్కడెక్కడ ఉన్నారా బాబాయిలు అందరూ వాళ్ళ వాళ్ళ ప్లేసెస్లో దేవుడికి నమ్మకంగా జీవిస్తూ ఒక అద్భుతమైన పరిచయం ఒక్కొక్కరు చేస్తున్నారండి. తర్వాత 2020లో నేను ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఇక్కడ పాలిమానల్ అన్న చర్చి పెట్టినప్పుడు ఈవినింగ్ వర్షిప్కి మేము వెళ్ళే వాళ్ళం అనమాట. వెళ్తూ వచ్చినప్పుడు పిల్లలు కూడా మంచి వాక్యం ఉంటుందని చెప్పి పిల్లలు కొంచెం ఇష్టపడుతూ వచ్చారు. సరే నేను ప్రార్థన చేస్తూ వచ్చా, ప్రభా నేను పుట్టింది పెరిగింది నేనంతా నా బ్యాక్గ్రౌండ్ అంతా హెబ్రోన్ ఫెలోషిప్పే. ఇప్పుడు అంటే ఈయన హోసన్న బ్యాక్గ్రౌండ్ కదా, ఈయన బక్సింగర్ ఫెలోషిప్లో పర్సనల్ వర్షిప్ ఉంటుంది. అయినా వచ్చేవాడు నాతో పాటు. కానీ ఒకటి నేను దేవుణ్ణి అడుగుతా వచ్చా, ప్రభా నీ చిత్తం ఏంటో మా కుటుంబ పక్షాన్ని నెరవేర్చని నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చా. అప్పటి వరకు నేను వెళ్ళే మందిరంలో కూడా నేను సండే స్కూల్ టీచర్ని. అంతకుముందు నేను లాస్ట్ వీక్ చెప్పినట్లుగా మేము ఫ్రెండ్స్ అందరం ప్రార్థన చేసుకునే వాళ్ళం అని చెప్పాను కదా. మన గ్రూప్లో షారక్క ఉన్నారు కదా, ఆ అక్క వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ మమ్మీ వాళ్ళ చెల్లి ఎంతగానో హెల్ప్ చేశారనమాట ప్రార్థనలకి. మాకు ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేయాలనిపించింది నాకు. తర్వాత అలా మేము కరోనా టైంలో ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు పాలన్న చర్చికి వెళ్ళటానికి దేవుడు ద్వారాలు తెరుస్తూ వచ్చాడు. ఫుల్ టైం నేను అడిగే దేవుణ్ణి, ఇటు ఒక సగం మనసు అటు సగం మనసు వద్దు ప్రభా, ఎక్కడ నీ పరిచర్యకు నన్ను వాడుకోవాలని చిత్తం. ఎప్పుడు ఒక విశ్వాసం ఏంటంటే దేవుని చిత్తంలో దేవుడు నన్ను ఉంచితే ఎంత కష్టమైనా నన్ను వాడుకుంటాడు. ఒక పిచ్చి విశ్వాసం అనమాట. ఆయన చిత్తంలో నేను పలానా రోజు నేను పలానా దగ్గర నిలబడాలి, పలానా దగ్గర నేను వాక్యం చెప్పాలి, పలానా దగ్గర నేను సండే స్కూల్ తీసుకోవాలని ఆయన చిత్తం అయితే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆపడు, ఎవ్వరు ఆపలేరు. నా దేవుడు నన్ను నిలబెడతానని పిచ్చి నమ్మకం. అలా నడిపించుకుంటూ సంపూర్తిగా కంప్లీట్గా ఈయన దేవుని మందిరానికి రావటము, దేవునిలో బలపడటము, తిరిగి కుటుంబం అంతా కట్టబడటము, కుటుంబ ప్రార్థన చేసుకోవటము, ప్రార్థనా పూర్వకంగా ఉపవాసాలు ఉండటం, ఇవన్నీ ప్రార్థనా పూర్వకంగా ఇయర్లీ వన్స్ అందరం ఫ్యామిలీ అంతా ఉండి 31st మార్నింగ్ ఉండి ప్రార్థనా పూర్వకంగా మేము వెళ్ళటము, అలా ఆత్మీయంగా దేవుడు పెంచి పోషించుకోవడానికి ఎంతగానో సహాయం చేస్తూ వస్తున్నాడు. తర్వాత అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు. కంప్లీట్గా మేము పాలిమానల్ చర్చికి వెళ్ళిన తర్వాత సండే స్కూల్ పరిచర్య నాకు అప్పగిస్తూ వచ్చారు. ఎంతో అద్భుతమైన పరిచర్య జరిగిస్తున్నాము ఈ దినాల్లో. తర్వాత నా జీవితంలో లాస్ట్ ఇయర్ ఇలానే ఒకరోజు జూలై 19th ఈయనకు హెల్త్ బాగాలేదు. చెయ్యి రైట్ హ్యాండ్ ఈయనకి ఏమైందంటే బాగా అంటే పక్కకు పడేస్తున్నారు అనమాట. పడేస్తుంటే నాకు అర్థం కాలేదు. వెంటనే హాస్పిటల్కి ఎదురు డాక్టర్ దగ్గరికి పంపిస్తే ఇది కొంచెం ఏదో గ్రిప్పు కోల్పోయినట్టున్నారు అంటే అప్పటికి టైం 9 అయింది. డాక్టర్స్ ఉండడం మేము వెళ్ళలేదు. పొద్దున్నే ఎందుకో డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు వెంటనే డాక్టర్ ఏమన్నారంటే ఎంఆర్ఐ స్కాన్కి పంపించమ్మా, తీసుకెళ్ళిపో త్వరగా అన్నారు. సరే ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళినప్పుడు ఆ ఎంఆర్ఐ స్కాన్లో ఆయనకి బ్రెయిన్లో క్లాట్స్ ఉన్నాయని చెప్పారు. అసలు లిటరల్లీ నేను చెప్తున్నానండి, మేము వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు నా ముందు ఒక అతను పెరాలసిస్ వచ్చి నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. నేను ఇంకా లోపలికి కూడా వెళ్ళా డాక్టర్ దగ్గరికి. వెంటనే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నా, ఇటువంటి పరిస్థితి నా కుటుంబంలో రానియొద్దు ప్రభా,
ఎందుకు చేశానో నాకు తెలియదండి. అసలు నాకు ఎందుకు ఆ మాట ప్రార్థన వెంటనే లోపలికి వెళ్తానే డాక్టర్ మా వెంటనే ఇమీడియట్గా ఎంఆర్ఐకి వెళ్ళిపోండి అనింది. ఇమీడియట్గా ఎంఆర్ఐకి వెళ్ళిపోయిన తర్వాత ఎదురుగా న్యూరాలజీ డాక్టర్ గారు ఉంటే వెళ్తే ఇమీడియట్గా అడ్మిట్ చేయాలమ్మా, బ్రెయిన్లో క్లాట్స్ ఉన్నాయన్నాడు. వెంటనే మా ఇంట్లో డాక్టర్స్ ఉంటే వాళ్ళని సజెస్ట్ చేసినప్పుడు వెంటనే మా ఈయన వాళ్ళ అన్న కూతురు డాక్టర్ ఉంటే తను అన్నింది వెంటనే పిన్ని జాయిన్ చేసేసే బాబాయ్, నువ్వేం చూడొద్దు, ఇంకెవరి గురించి ఆలోచన చేయొద్దు అని. నిజంగానే నేను తీసుకెళ్ళి జాయిన్ చేసినప్పుడు ఆ సంవత్సరం ఆయనకి ఇచ్చిన వాగ్దానం అంటే ఆ సంవత్సరం ఆయనకి ప్రమోషన్ వచ్చిందండి. ప్రమోషన్ వచ్చినప్పుడు అంతకుముందు మా ఇంటికి నాకు ఈ విధంగా జరగకముందు ఒక మా ఈయన వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు బద్వేల్ నుంచి మా ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు ఆ రోజు తను ప్రేయర్ చేస్తూ జయమ్మ సిస్టరు ఏమన్నారంటే, అన్న నీకు దేవుడు దీర్ఘాయువు ఇవ్వబోతున్నాడు, ఈ సంవత్సరం వాగ్దానం ఏంటన్నా అని అడిగినప్పుడు, అమ్మ నాకు ఈ సంవత్సరం వాగ్దానం నెరవేరిందమ్మా, నాకు ప్రమోషన్ కూడా వచ్చింది అన్నాడు. ఏం వాగ్దానం అన్నా అన్నప్పుడు, దేవుడు తను ప్రేమించి వారికి ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయంకు గోచరం కాలేదు అని చెప్పి నాకు ప్రమోషన్ వచ్చింది, దేవుడు నాకు ఇచ్చాడని చెప్పి తను అన్నాడు. కానీ ఎందుకో దీర్ఘాయువు ఇస్తానంటున్నాడు అన్న అంటే నేను ఒకసారి ఆలోచనలో పడ్డా, ఏంటి దీర్ఘాయువు అంటున్నారు అన్న. వాళ్ళు మరుసటి రోజు వెళ్ళిపోయారు. 17th ప్రేయర్ జరిగింది మా ఇంట్లో. ఫాస్టింగ్ ఉన్నాము ఆ రోజు అందరము. ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా వాక్యం చెప్పారు, ప్రాఫెసీ చెప్పారు, ప్రార్థన చేశారు. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 18th 19th జరిగింది ఇది. అబ్బా నాకైతే ఇంకా అసలు దేవా దీర్ఘాయువు ఇస్తానన్నావు కదా ప్రభా, నాయన ఏ శోధన నా కుటుంబం మీదకి రావద్దని చెప్పి మళ్ళీ దేవుని దగ్గర కన్నీరు కారుస్తూ వెంటనే తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసేసానండి. శనివారము అడ్మిట్ చేసిన సాయంత్రంలోనే 5:30కి అడ్మిట్ చేశాను. చేసినప్పుడు నన్ను ప్రేమించిన వాళ్ళు, నా ప్రార్థనా పరులు, నేను ప్రేమించే వాళ్ళు, నన్ను ప్రేమించే వాళ్ళు, నిజంగా దైవజనరాలు నిసిపాల్ గారు కూడా వచ్చి ప్రార్థన చేసింది. వెంటనే 5:30కి అడ్మిట్ చేశాము. ఎంత గొప్పగా దేవుడు వితిన్ టైంలోనే అడ్మిట్ చేయడానికి కృప చూపించాడు. ఆ బ్రెయిన్ క్లాట్స్ వల్ల జస్ట్ గ్రిప్ మాత్రమే కోల్పోయారు, ఏది కూడా తనకి బాడీ మీద చూపించలేదండి. వెంటనే మార్నింగ్, ఆ రోజు సండే మార్నింగ్ కల్లా తన గ్రిప్ కూడా వచ్చేసింది. ఆ రోజు నేను పడుకొని, ఆ రోజు రాత్రి శనివారం పడుకున్నప్పుడు, ఆ రోజు నన్ను ప్రేమించిన వాళ్ళందరూ వచ్చారనమాట. వచ్చి ఎందుకు మాకు చెప్పలేదక్క, నువ్వు మాకు చెప్పలేదని బాధపడ్డారు. నిజంగా నన్ను ఎంత ప్రేమించారంటే నా విశ్వాసులు, నా మందిర విశ్వాసులు నన్ను ఎంతగానో మేము 1 వీక్ హాస్పిటల్లో ఉంటే ప్రతిరోజు నాకు భోజనం అయితేనే, నా సండే స్కూల్ టీచర్స్ బిందు వాళ్ళైతే ఉదయాన్నే టిఫిన్ పంపించేది, తర్వాత పాటలు అందరూ ఏదో ఒకటి మేము ఇస్తాం, మేము తీసుకొస్తాం, పాటలు అయితే రెగ్యులర్గా కాఫీ తీసుకొచ్చేది అనమాట. అంటే నా తోటి సహోదరులు, నన్ను ప్రేమించే వాళ్ళని దేవుడు నాకు ఇచ్చాడండి విజయవాడ పట్టణంలో. అప్పుడు మా హస్బెండ్ ఒక మాట అంటూ వచ్చాడు అనమాట, ఏదో నువ్వు ప్రార్థనలని వెళ్తా ఉంటావు, నేనేమో అనుకున్నా ఇంతమందిని సంపాదించుకున్నావు నువ్వు విజయవాడ పట్టణంలో. నిజమే, దైవజనులు కూడా నేను ఎంతో దగ్గరగా ఉంటూ వస్తానండి, పరిచర్యలో ఉంటాను కాబట్టి. ఆ రోజు నేను పడుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఒక చిన్న స్వరం వినపడుతుంది హాస్పిటల్లో. ఆ రోజు రాత్రి పడుకున్నప్పుడు, ఎందుకు ప్రభువా ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు నా కుటుంబంలో నేను ప్రార్థన చేసుకున్నప్పుడు, తను ప్రేమించు వారికి అవి ఏవి సిద్ధపరచునో కంటికి కనబడలేదు, నీ భర్త విషయంలో మనిషి హృదయానికి కూడా గోచరం కాని కార్యాలు నేను చేస్తున్నాను, నీ భర్తకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నేను చేస్తున్నాను దేవుడు నాతో మాట్లాడాడు. నిజంగా ఎంత బలపరుస్తాడంటే దేవుడు నన్ను ఆయన వాక్యాల ద్వారా. నాకు దర్శనాలు అట్లా కళలు ఏం రావండి, ఎందుకంటే అయినా నేను నమ్మను. ఎందుకు ఫస్ట్ నుంచి నాకు దేవుని వాక్యం నాకు బేస్ నా లైఫ్లో. దేవుని వాక్యాన్ని మాత్రమే నేను నమ్ముతాను. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఒక 1 వీక్ హాస్పిటల్లో ఉన్నాము, అన్ని నార్మల్ రిపోర్ట్స్ ఇచ్చారు, క్షేమంగా వచ్చేసాము ఇంటికి. తన క్యాంప్స్ కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. రీసెంట్గానే ఇంకో జాబ్కి తను షిఫ్ట్ అయ్యాడు, చాలా స్ట్రెస్ జాబ్ అనమాట. తర్వాత షైని కూడా బీటెక్ 4 years కంప్లీట్ చేసుకొని మంచి రిజల్ట్తో తను పాస్ అవుతూ వచ్చిన. షైనికి ఒకటే మాట చెప్పా, బీటెక్ జాయిన్ అయినప్పుడు బ్లాక్ లాక్స్ పెట్టుకోవటం అవన్నీ వద్దమ్మా, ఏ ఇయర్కి ఆ ఇయర్ కంప్లీట్ కావాలన్నప్పుడు దేవుడు 8 points ఇస్తూ
4 సంవత్సరాలు ఆ బిడ్డను ఎంతగానో ఘనపరుస్తూ, కాలేజీలో అయితే లయోలా కాలేజ్, అది క్రిస్టియన్ కాలేజీలో ఏ ప్రోగ్రామ్ జరిగినా తినే యాంకర్గా ఉండటము, ప్రేయర్లో తనే లీడ్ చేయటము, అన్ని విషయాలు ఎన్నో ప్రైజులు కూడా సంపాదించుకుంది. తను పెయింటింగ్లో కానీ, డ్రాయింగ్లో కానీ, సింగింగ్లో కానీ ఎన్నో ప్రైజులు సంపాదించుకుంది. కానీ ఒకటే నేను ప్రార్థన చేస్తూ వచ్చా, ప్రభా క్యాంపస్ సెలక్షన్స్లో నా బిడ్డకు జాబ్ ఇవ్వమని. కానీ దేవుడు అని ఎందుకో డిలే చేస్తూ వచ్చాడు. కానీ అన్ని అడిగిన వెంటనే ఇవ్వాలని కాదు, కానీ దేవుడు ఒకటి నేను షైనీకి నేర్పిస్తూ వచ్చాను. అంటే కొంచెం షైనీ ఏం చేసిందంటే ఈ మధ్యలో కొంచెం బాధపడుతూ వచ్చింది. నేను ఎప్పుడు అనేదాన్ని, షైనీ నీకు జాబ్ రాలేదని నువ్వు చెప్పినప్పుడల్లా నా దేవుడు చేతగాని వాడిలాగా నువ్వు చూపిస్తున్నావు. దేవుడు చేతగాని వాడు కాదు షైనీ, ఖచ్చితంగా ఆయన ఇవ్వగలిగిన సమర్థుడు ఎప్పటికైనా ఇస్తాడని నేను చెప్తూ ఉండేదాన్ని. రీసెంట్గా తనకి సదర్లాండ్ సర్వీసెస్లో నాన్ ఐటీ జాబ్ జాయిన్ అయింది. ప్యాకేజ్ తక్కువైనప్పటికీ దేవుడు ద్వారం తెరిచాడు. తను జాబ్ చేస్తుంది. తన ఫ్యూచర్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. తన మ్యారేజ్ విషయంలో అయితేనేమి తను మంచి కుటుంబంలోకి వెళ్ళాలి. తర్వాత కెన్నీ కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఐఐటి కొరకు ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. ఏది ఏమైనప్పుడు నేను ఒక్కటే దేవుణ్ణి అడుగుతా ఎప్పుడు, ప్రభా నా వల్ల కానీ, నా కుటుంబం వల్ల కానీ నీ నామానికి ఎక్కడ అవమానం కలగద్దు, ఎక్కడ నీ పరిచర్యకు కానీ, నీ సంఘానికి కానీ, నా కుటుంబం వల్ల అవమానం జరగకూడదు ప్రభా అని ఎప్పుడు అడుగుతా నేను దేవుణ్ణి. ఆ విధానంలో బిడ్డలను కూడా పెంచుకుంటూ వచ్చా, ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చాను. చక్కగా పాడుతుంది షైనీకి దేవుడిచ్చిన గిఫ్ట్, చక్కగా డ్రాయింగ్ చేస్తుంది. ఇవన్నీ నేను ఎక్కడికి పంపించలేదండి, కేవలం తనకు దేవుడిచ్చిన గిఫ్ట్లు మాత్రమే. అన్ని విషయాలు నా కుమార్ని కూడా ఫుల్ టైం సర్వీస్ పంపించడానికి సిద్ధపాటు చేస్తున్నాం. వాడు బీటెక్ చదివిన తర్వాత వెళ్తానంటున్నాడు. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని నేను సమర్పించిన సమర్పణ నా బిడ్డతో కూడా దేవుడు మాట్లాడాలని నేను అడుగుతూ వస్తాను. ఎప్పుడు అడుగుతాను నేను, దేవా నాతో మాట్లాడావు, ఫుల్ టైం సర్వీస్కి అప్పగించమన్నావు, తర్వాత నా బిడ్డతో కూడా నువ్వు మాట్లాడాలి కదా అని అడిగినప్పుడు ఒకసారి తిరిగి నాతో మాట్లాడు ప్రభా అన్నప్పుడు ఒకసారి నా బర్త్డే రోజు దేవుడు నాతో యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం ద్వారా మాట్లాడుతూ వచ్చా, నీ కుమారులు నీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, నీ ముసలి వారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. తర్వాత ఏషియా గ్రంథంలో నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. ఎన్నోసార్లు డైలీ పోషన్ ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ, నిజంగా ఆయన మాట్లాడినప్పుడు అవన్నీ అట్లా ఎత్తి డేట్తో సహా రాసుకుంటాను అనమాట. అవన్నీ నా దేవుడు నన్ను గణపరుస్తూ ఈ లోకంలో దేవుడు నాకు ఇచ్చి, నేను ఈ కరోనా టైంలోనే నేను జాన్ వెస్లీ అన్న దాంట్లో నేను 3 months బైబిల్ కోర్స్ చేశాను. ఎందుకో బైబిల్ కోర్స్ చేయాలని వాళ్ళు యాడ్ చూసినప్పుడు చాలా హ్యాపీగా నేను ఫీల్ అయ్యాను అనమాట. ఆన్లైన్ పర్వాలేదు చేయాలని చెప్పి ఫస్ట్ బ్యాచ్లో నేను చేశాను. చేసిన తర్వాత సర్టిఫికేట్ వచ్చి నేను ఒక ప్రార్థన చేస్తూ వచ్చా, ప్రభా ఎందుకు నన్ను బైబిల్ కోర్స్ చేయడానికి నువ్వు ప్రేరేపించావో నాకు తెలియదు, కానీ నా జీవితంలో ఏదో ఒక నీ ప్రణాళిక ఉంది ప్రభా, అది నేను నమ్ముతూ వస్తున్నా. ఈ బైబిల్ కోర్స్ చేయించాను నాకు తెలియదు, కానీ నీ ప్రణాళిక ఏంటో నాతో నువ్వు మాట్లాడు ప్రభు అన్నప్పుడు తర్వాత నేను బైబిల్ కోర్స్ చేసిన తర్వాత నా సర్టిఫికెట్ చేతికి వచ్చిన తర్వాత జిఎస్ కాల్స్ పరిచయలో ఆన్లైన్లో ఒకరోజు నేను సిస్టర్స్ మధ్య పరిచయం చేయడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చాడు. అలా నా ఫ్రెండ్ కూడా కృప అని తను ఉంటుంది, తనకు కూడా తన గుడివాడలో ఉన్నప్పుడు దేవుడు తనకి పరిచయం స్టార్ట్ చేయమన్నప్పుడు దేవుడు నన్ను చూపిస్తూ వచ్చాడు. తను నాకు ఫోన్ చేసి అక్క ఇట్లా పరిచయం స్టార్ట్ చేసుకుందామని చెప్పినప్పుడు సరే అమ్మా అని మేము ఆన్లైన్ పరిచయం కాన్ఫరెన్స్ కాల్లో చేసుకునే వాళ్ళము. ఆ పరిచయం 3 years నుంచి కంటిన్యూగా జరుగుతుంది. ఎవ్రీ మండే మేము గ్యాదర్ అవుతూ వస్తాము. తను నడిపిస్తుంది అనమాట కృపని. ఎంతగానో దేవుడు మమ్మల్ని బలపరుస్తున్నాడు. అంటే ఏదైనా దేవుడు నాకు నేర్పించింది ఏంటంటే, పౌలు ఎంతో మందిని ఎంకరేజ్ చేస్తా. అది నాకు పౌలు జీవితం అంటే బైబిల్లో చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే రోమపత్రిక 16వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఎంతమందిని ఎంకరేజ్ చేస్తాడంటే, నాకు కూడా అలా దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య ఏదైనప్పటికీ నేను ఒక్కదాన్ని స్వార్థంగా చేయాలని నాకు లేదండి, 10 మందిని నాతో కలుపుకుంటాను అనమాట. అది ఆ మంచి హ్యాబిట్ దేవుడు నాకు ఇచ్చాడు. పౌలు
పౌలుని చూసినప్పుడల్లా నేను చాలా బలపడతాను అనమాట. పౌలు జీవిత చరిత్రను నేను ధ్యానం చేస్తున్నప్పుడు సండే స్కూల్ పరిచర్య కూడా ఒక అద్భుతమైన రీతిలో దేవుడు తీసుకొని వెళ్తున్నాడు. మంచి మంచి టాపిక్స్ పిల్లలకి, శిష్యుల జీవిత చరిత్రలు, పారబుల్స్, జీసస్ మిరాకిల్స్ అలా ఇయర్కి వన్స్ ఒక థీమ్ లాగా తీసుకొని నడిపిస్తున్నాము. నేను కరోనా టైంలో దేవుడు నాకు అప్పగించినప్పుడు క్రైస్ట్ టెంపుల్లో కేవలం 40 మంది పిల్లలు మాత్రమే ఉన్నారు. ప్రార్థనా పూర్వకంగా నడిపిస్తున్న ఈ పరిచర్య ఇప్పుడు పిల్లలు మా సర్వీస్లో 3 సర్వీసెస్లో జరుగుతుంది. మా సర్వీస్లో 150 మంది దాకా పిల్లలు వస్తారు. దేవుడు ఇచ్చిన ఆలోచన ప్రకారం సెకండ్ సర్వీస్లో కూడా స్టార్ట్ చేసాం. అక్కడ కూడా 130+ వస్తారు. ఈవినింగ్ సర్వీస్లో కూడా స్టార్ట్ చేసాము. దేవుడు అద్భుత రీతిలో సండే స్కూల్ పరిచర్య క్రైస్ట్ టెంపుల్ ద్వారా సండే స్కూల్ పరిచర్య జరిగించడానికి ఎంతో, అంటే పిల్లలకి ఏంటంటే చిన్నప్పుడు నేను ఒకటే చెప్తాను, చక్కగా బైబిల్ చదువుకోవాలా, ప్రార్థన చేసుకోవాలని, ఆ విధానంలో పెంచి పోషించడానికి దేవుని కృప. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య ఒకవేళ మనుషులకు దైవజనులకు కాదు, కానీ నేను ఒక దినాన దేవునికి లెక్క చెప్పాల్సిన దానిగా ఉన్నాను. కాబట్టి ఎంతో భయముతో నాకు ఇచ్చిన పరిచర్యను ప్రార్థనాపూర్వకంగా ఎవ్రీ ఫ్రైడే మేము టీచర్స్ అందరం గ్యాదర్ అయ్యి దాదాపు 1.5 hour మేము ప్రార్థన చేసుకుంటాం. నా జీవిత యాత్రలో నేను ఇలా ప్రార్థన చేసుకుంటూ అలా నా కుటుంబాన్ని నడిపించుకుంటూ దేవుని పరిచర్యలో వాడబడుతూ ఉంటూ వస్తున్నాను. అలా స్త్రీల మధ్య పరిచయం స్టార్ట్ చేసినాను. తర్వాత ఒకసారి వేకప్ గర్ల్స్లో కూడా నా టెస్ట్ మనీ ద్వారా నేను వేకప్ గర్ల్స్లో స్టార్ట్ అయ్యాను. నేను అప్పుడు అడుగుతూ వచ్చా, ప్రభా స్త్రీల మధ్య కాదు, నాకు యవనస్తుల మధ్య పరిచయం చేయాలని చాలా ఇష్టం అనమాట. నేను అడుగుతూ వచ్చాను, నన్ను వాడుకో ప్రభా, నన్ను వాడుకో. నేను ఒక్కటే ఎప్పుడు నమ్ముతా, ఇప్పుడు సంఘము కానీ కొంతమంది మనుషులు కానీ ఒక వ్యక్తికి ఒక పరిచర్య మాత్రమే అప్పగిస్తారు, లిమిట్స్ పెడతారు. మీరు ఈ పరిచర్యలో ఉండాలి, కానీ నా దేవుడు అయితే అలా లిమిట్ పెట్టి దేవుడు కాదు. ఎందుకంటే ఆయనకు నచ్చిన విధానంలో, నచ్చిన ప్రదేశాల్లో నిలబెట్టుకొని పలు విధాలుగా, పలు రకాలుగా వాడుకునే శక్తి కలిగిన దేవుడు నా దేవుడు. అదొక్కటే నేను నమ్ముతా. మనుషులు రిస్ట్రిక్ట్ చేయొచ్చు, దైవజనులు రిస్ట్రిక్ట్ చేయొచ్చు, కానీ నా దేవుడు నన్ను రిస్ట్రిక్ట్ చేయలేడు కదా. అదొక్కటి నేను నమ్ముతా. అలా అద్భుతంగా నా పరిచయ దేవుడు నన్ను వాడుకుంటూ వస్తున్నాడు. ఎక్కడ నన్ను నిలబెట్టినా నేను ఒక డిఫరెంట్ వేలో వాడబడాలని ఆశపడతా, దేవుని దగ్గర అడుగుతూ వస్తాను. అలా నేను వెళ్తున్న సమయాల్లో ఈ ఇయర్ నాకు ఒక వాగ్దానం వచ్చింది. ఏంటి అంటే, ధైర్యం తెచ్చుకోము, దేవుడు నిన్ను పిలుస్తున్నాడంటే, దేవుడు నన్ను దేవుని దగ్గరికి పిలుస్తాడేమో, అది గుడ్డి వ్యక్తికి దగ్గర చెప్పిన మాట అనమాట. ఆ అధ్యాయం అంతా చదివినప్పుడు అదంతా ఎక్కువ పరిచర్య ఉంది. అన్న దగ్గరికి వెళ్ళి, అన్న ఇట్లా వచ్చింది, ఈ సంవత్సరం నువ్వు ఎక్కువ పరిచర్య చేయాలమ్మా అని అన్న చెప్పాడు. ఎన్నో పోరాటాలు నా సండే స్కూల్ పరిచర్యలో అయితేనేమి, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు గుండా, కానీ ఒక్కటే, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా ఆగిపోవడం మాత్రం నాకు తెలియదండి. నిజంగా దేవుణ్ణి బట్టి, నువ్వు ఉన్నావయ్యా, నువ్వు చూసుకుంటావయ్యా, నువ్వు న్యాయం చేయగల దేవుడు అని ఎన్నో పోరాటాలు, నా లైఫ్లో ఎన్నో పోరాటాలు నేను పోరాడుతున్నాను. ప్రతిసారి దేవుడు నన్ను విజయ వీరురాలుగా నేను నిలబెడుతూ వస్తున్నాడు. తర్వాత ఈ సంవత్సరం ఆ వాగ్దానం వచ్చినప్పుడు, ఏంటి ప్రభా ఈ వాగ్దానం ఎక్కడ పరిచయం చేయాలని నేను అడుగుతూ వచ్చా. నేను నా భర్తకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు నేను దేవుని సన్నిధిలో ఏమని అడుగుతూ వచ్చానంటే, నేను నీ పరిచయం చేయాలని నీ చిత్తం అయితే ప్రభా, నువ్వు ఏం చేయాలి అంటే, ముందు నా భర్తతో నువ్వు మాట్లాడాలి. ఒక కండిషన్ పెట్టా దేవుని దగ్గర, నువ్వే ఆయన్ని దర్శించు. పరిచయకు మేము ఫుల్ టైమ్గా వెళ్ళాలి అంటే నువ్వు ఆయన్ను దర్శించు ప్రభా ముందు మొట్టమొదటిగా. ఎందుకంటే నేను ఎట్లా పరిచయం చేస్తున్నాను, ఈ పరిచర్య ఆయన దగ్గర నుంచి నాకు రెస్పాండ్ కావాలి ప్రభా. నేను అడుగుతూ వస్తున్నా, ప్రార్థన చేస్తున్నా. ఈ సంవత్సరం అనుకోకుండా నేను జూన్ నెలలో, మే నెలలో చివరిలో నేను ఒక అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేస్తూ వచ్చాను. మా ఇంటి దగ్గరలోనే మెస్సియా బైబిల్ కాలేజ్లో సర్టిఫికేట్ ఆఫ్ థియాలజీ కోర్సును చేయటానికి, దాంట్లో కాలేజీలో జాయిన్ అవ్వటానికి దేవుడు ఎంతగానో కృపను చూపిస్తూ వచ్చాడు. అడుగుతూ వచ్చా దేవుడిని, అంటే దేవుడు అంటే వాగ్దానం ఇచ్చినాడు దేవుడు. ఆయనకు తెలుసు నేను ఇవాళ ఈ సంవత్సరం కోర్సు చేస్తాను. నాకైతే తెలియదు కదా, ఏంటి దేవుడు ధైర్యం తెచ్చుకో అని చెప్తున్నాడు, నేను పిలుస్తున్నా అన్నాడు. ఎక్కడ పిలుస్తున్నాడు అబ్బా అనుకున్నా, కానీ దేవుని ప్రణాళిక వేరు, నా ఆలోచన వేరు. తర్వాత దేవుడు జూన్ నెలలో స్టార్ట్ చేశాను. జూన్ నెలలో స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఏంటంటే, మా వారు కరెక్ట్గా నేను బైబిల్ కాలేజ్లో జాయిన్ అవ్వాల్సిన సమయంలో ఆయన వేరే జాబ్ మానేసి వెయిట్ చేస్తున్నారు. ఈయన అన్నాడు, నేను చిన్న షాప్ ఒకటి ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వు ఇంకా బైబిల్ కాలేజ్కి లేదు, ఏం లేదు, ఆ షాప్ ఓపెన్ చేస్తే నువ్వే ఉండాలి, నేను బయట తిరగాల్సి వస్తుంది అన్నారు. అప్పుడే ఇంకా నేనైతే దేవుని దగ్గర ఒక 5 రోజులు దేవుడు ఫాస్టింగ్ ఉండమన్నాడు అండి. 5 days నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫాస్టింగ్ ఉన్నాను. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. మాట్లాడిన సమయాల్లో దేవుడు అనుదినము నాతో మాట్లాడుతూ వచ్చాడు. తన వాక్య ద్వారా
మాట్లాడుతూ నన్ను ధైర్యపరుస్తూ వచ్చాడు. నాకు ఒక భరోసా వచ్చింది, నాకు ఒక ఉద్యోగం రాబోతుందని. నేను ఒకటే అడిగా, ప్రభా ఈయనకు ఒక ఉద్యోగం ఇవ్వు, ఈ సంవత్సరం నేను కంప్లీట్ చేసుకోవాలంటే ఈయనకు ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగం లేదనుకో, ఆయన ఖాళీగా ఉంటే బిజినెస్ పెట్టాలని ఆలోచన వస్తుంది, నన్ను కాలేజీకి పంపిడు. ఇది నేను దేవుని దగ్గర ఆయనకు చెప్పలేదు, కానీ నేను దేవుని దగ్గర గోజాడటం ఇది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నా డ్రీమ్ అనమాట. నేను కాలేజీకి వెళ్ళి చదువుకోవాలని నా డ్రీమ్. నేను వెళ్ళి చదువుకోవాలి. కానీ అందరూ నాతో పాటు, నాకు 48 years ఇప్పుడు, నాతో పాటు అందరు ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు వాళ్ళతో పాటు నేను చదువుకుంటున్నా. ఈ వయసులో కూడా చదువుకోవడానికి దేవుడు ఎంతగానో కృపను చూపిస్తున్నాడు. ఉదయాన్నే 9 కల్లా అక్కడ ఉండాలి, మధ్యాహ్నం 1:30 వరకు, మండే టు ఫ్రైడే ఎగ్జామ్ జరుగుతుంది అన్ని విషయాల్లో. కానీ ఒక్కటి చెప్పగలనండి, దేవుని వేలోకి మనం వెళ్తున్నప్పుడు సాతాను మనల్ని ఎంతగా లాగాలని ప్రయత్నం చేస్తుందంటే, ప్రతి నెల నేను విపరీతమైన సిక్ అవుతున్నా. కాలేజీకి వెళ్ళకుండా చేయాలని సాతాను ఎంత ప్రయత్నం. నేను ఒక్కటే చెప్తాను సైతాన్ నన్ను ఏమి చేయలేవు, నేను ఈ సంవత్సరం ఇది ఎట్లయినా నేను కంప్లీట్ చేస్తాను అని నా డ్రీమ్ అనమాట. నేను కాలేజీలో చదువు. కానీ ఒకటి, అదృశ్యమైన వాటిని మనం హెబ్రీ పత్రికలు చూస్తాం కదా, నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపము. అదృశ్యమైన ఉన్నవారంటే ఒక రుజువు. అంటే నిజంగా ఈ రోజు నా జీవితం ఈ విధంగా ఉందని, అదృశ్యమైన వాటిని నేను ఆ దినాన చూశాను కాబట్టి ఈ దినం నేను ఈ విధంగా నా వెనక్కి తిరిగి ఇలా చూసుకుంటే, నా జీవితంలో నా పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నా జీవితాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటే, అదంతా ఒక కళ. నేను ఏదైతే నేను పెళ్లి కాకముందు నా కుటుంబాన్ని నేను ఏ విధంగా మలుచుకోవాలనుకున్నానో ఆ విధానంలో దేవుడు నన్ను మలుస్తూ వచ్చాడు. అన్ని విషయాలలో ఇద్దరు భార్య భర్తల మధ్య గొడవలు రాకుండా వచ్చినప్పుడు కూడా దేవుడు నన్ను ఎంతగానో బలపరిచాడు. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా నన్ను బలపరుస్తూ వచ్చాడు. అన్ని విషయాలలో ఎక్కడ ఏ లోటు లేకుండా, ఒకవేళ దేవుడు కొన్ని నేర్పించాల్సి వచ్చినప్పుడు, శరీరంలో కొన్ని బాధలు పెడుతున్నప్పుడు వాటి ద్వారా ఎన్నో నేర్చుకుంటూ వచ్చానండి. అన్ని విషయాల్లో దేవుడు నన్ను నడిపించుకుంటూ వస్తున్నాడు. నిజంగా నేను కోరుకుంటుంది ఏంటంటే, ఎక్కడున్నప్పటికీ ఏదైనా నా జీవితం దేవునికి నమ్మకంగా ఉండాలి. ఒక డిఫరెంట్ వేలో ఉంటుందండి నా లైఫ్ స్టైల్. అలా ఉండాలనే కోరుకుంటా ఎప్పుడు. ఎందుకంటే అందరితో కలిసిపోయే జీవితం నాకు ఇష్టం ఉండదు. నా బిడ్డలకు కూడా నేను అదే చెప్తారే, మనం ప్రత్యేకము. మా అపార్ట్మెంట్లో 11 houses ఉంటాయి, మేము ఒక్కళ్ళమే క్రిస్టియన్స్. ఏది చేసినాం అంటే మాకు ఏమి అబ్జెక్షన్ లేదని, గట్టిగా వాక్యం పెట్టుకున్న, ప్రార్థన గట్టిగా ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్న, పాటలు గట్టిగా పాడుకుంటా. పక్కన అపార్ట్మెంట్లో ఒక ఆంటీ ఉంటుంది అనమాట. ఎప్పుడన్నా సమ్మర్ హాలిడేస్లో బెడ్రూమ్లో కూర్చొని చేసుకుంటుంటే ఆంటీ అడిగేది, ఏంటమ్మా రేవక్క భజన చేయట్లేదు, నీ పాటలు వినపడట్లేదమ్మా అని. అంటే దేవుడు ఇలా నమ్మకంగా, హిందువుల మధ్య కూడా వీళ్ళు నిక్కచ్చి అయిన వాళ్ళు అని చెప్పి అంత హిందూస్ మధ్య దేవుడు నన్ను నిలబెడుతూ వచ్చాడు. ఎందు నిమిత్తం ఇక్కడ ఈ ప్రాంతానికి తీసుకొచ్చాడో నాకు తెలియదు, కానీ దేవుడు అన్ని విషయాల్లో దేవుడు ఎంతగానో మోటివేట్ చేయడానికి, పడిపోయిన ఉండే వాళ్ళని పైకి లేవనెత్తడానికి, వాళ్ళని ఆత్మీయంగా బలపరచడానికి, పిల్లలనైతేనేమి లేడీస్ని అయితేనేమి ఎంతగానో పైకి తీసుకురావడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చాడండి. నిజంగా ఎప్పుడు నేను అనుకుంటే ఏంటంటే, నాకు ఇచ్చిన పరిచర్య 10 మందికి స్ప్రెడ్ చేయాలని. ఆ విధానంలో దేవుడు నన్ను నడిపించుకుంటూ వస్తున్నాడు. నా పరిచర్య ఈ వేకప్ గర్ల్స్ గ్రూప్లోనే నేను లాస్ట్ ఇయర్ అంతా 3.5 months నేను రెగ్యులర్గా విల్డర్నెస్ మిరాకిల్స్ చెప్పడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. తర్వాత ఇప్పుడు రెవల్యూషన్ చెప్తున్నాను. దేవుడు ఎంతగానో వాడుకుంటూ వచ్చాడు, నన్ను బలపరిచాడు. వేకప్ గర్ల్స్లో వీక్లీ వన్స్ బైబిల్ స్టడీ తీసుకున్నప్పుడు నేను ముందు ప్రిపరేషన్ అయ్యేదాన్ని, ముందు నేను నేర్చుకొని బిడ్డలకు చెప్పేదాన్ని. ఎప్పుడు చెప్పినా నిజంగా దేవుని నా జీవితంలో దేవుడు నాతో మాట్లాడుతూ నన్ను సరి చేస్తూ అలా నిలబెడుతూ వచ్చేవాడు. ఇప్పటి వరకు దేవుడు నడిపిస్తున్నాడు. అలా వేరే వేరే గ్రూప్స్లలో, అనుకూలమైన గ్రూప్స్లో ఎవరు అడిగినా చెప్పను. ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేసుకొని దేవుడు నన్ను వాడుకుంటూ వస్తున్నాడు, నన్ను బలపరుస్తూ వస్తున్నాడు. నా జీవిత యాత్రలో నా కుటుంబంలో ఎన్నో చీకటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దేవుడు నన్ను నిలబెడుతూ వచ్చాడు. నాకు ఇచ్చిన 2 బిడ్డలు, నా భర్త, దేవుడు నన్ను ఒకరు దినాన్ని లెక్క అడుగుతాడు ఖచ్చితంగా నా ఇంటి విషయమై. ఆ విషయంలో నా బిడ్డలను ఆత్మీయంగా పెంచడానికి నేను ఎంతగానో ప్రయాసపడుతున్నా. నా భర్త విషయంలో ఆత్మీయంగా పెంచి పోషించడానికి, ఒకవేళ శారీరకంగా నా భర్త నన్ను పోషిస్తుండొచ్చు కాదు, కానీ నేనైతే నా భర్త కొరకు, నా బిడ్డల కొరకు ఎంతగానో ఆత్మీయంగా వాళ్ళని పెంచి పోషించడానికి ప్రయాసపడుతున్నా. ఎంతో భయంకరమైన షుగర్ ఉంటుందండి, హై షుగర్ ఉంటుంది నాకు. అసలు ఈ బైబిల్ కాలేజీకి వెళ్ళనీయకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది సాతాను. ఎంత హై షుగర్ అంటే 3 monthsది HbA1c 11.5,
వేరే వాళ్ళైతే ఆ టైంలో అసలు ఏదో ఒక పాట లేసిపోతుంది అనమాట. కానీ ఒక్కటే దేవుని అడుగుతూ వస్తున్నా, ప్రభా నా బాడీ నువ్వు స్వాధీనపరచుకో. హై షుగర్ పేషెంట్ అండి నేను. కానీ దేవుడు నాకు చేస్తున్న మేలులు, నన్ను నడిపిస్తున్న విధానం చూసినప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే శ్రమల గుండా తీసుకున్నప్పుడు ఆ శ్రమలో నన్ను వదిలిపెట్టట్లేదు దేవుడు. దాని నుంచి నన్ను బయటకు తీసుకొస్తున్నాడు, నా ఆత్మీయంగా బలపరుస్తున్నాడు. రోషముగా దేవుని కొరకు బ్రతకటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం అండి ఇది. నాకు ఇచ్చిన టైం కొద్దవి. ఈ లోకంలో ఒక్క జీవితమే నాకుంది. ఆ జీవితము నేను దేవుని కొరకు నిలబడాలి. నా చివరి దినాల వరకు నేను దేవుని కొరకు నేను ప్రయాసపడాలి. నాకు సమయం దొరికిన కొలది దేవుడు ఎవరినో నేను కౌన్సిలింగ్ చేయడానికి కానీ, ఎవరినో మోటివేట్ చేయడానికి, ఏదో ఒక విధంగా నేను వాళ్ళని బలపరచడానికి దేవుడు నన్ను ఉపయోగించుకుంటున్నాడు. నేను ఎప్పుడు అడుగుతా దేవుని, దేవాను నన్ను ఉపయోగించుకో, నన్ను వాడుకో ప్రభా, నన్ను వాడుకో అన్నప్పుడు ఆయన వదిలిపెట్టడండి, ఎవరిని వదిలిపెట్టడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఆయన స్థిరపరిచేవాడు, మన జీవితాలను కట్టగలిగిన దేవుడు. నిజంగా నా జీవితంలో దేవుడు ఇంతవరకు నన్ను నడిపిస్తూ మంచి కుటుంబంలో నన్ను జన్మింప చేస్తూ, లాస్ట్ 2 years బ్యాక్ మా అన్న దేవుని మహిమలకు పిలువబడ్డాడు. అంటే ఎంతో మేము ప్రార్థన చేస్తూ వచ్చాము. ఆ విషయంలో బాగా డాడీ వాళ్ళు చాలా, మమ్మీ డాడీ చాలా మా అన్న చనిపోయిన తర్వాత బాగా బాధపడుతూ వచ్చారు. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ మా అన్న October 10th చనిపోతే, మా తమ్ముడికి అప్పటికి మా తమ్ముడి మరదలు తన ప్రెగ్నెన్సీ అనమాట. దేవుడు December 10th మాకు ఒక అబ్బాయిని ఇచ్చాడు మా తమ్ముడికి. ఆ అబ్బాయి ద్వారా నిజంగా ఇంట్లో ఎంతగానో సంతోషము. తమ్ముడి వివాహ విషయంలో కూడా దేవుడు ఎంతగానో మేలు చేస్తూ వచ్చాడు. వాడి ఉద్యోగ విషయంలో అయితేనేమి ఎంతో అద్భుతంగా వివాహం జరిగించుకున్నాడు. వాడి ఉద్యోగ విషయంలో కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు. మా మమ్మీ డాడీ ఈ వయసులో 79 years డాడీకి, అయినా కూడా దేవుని పరిచర్య, సండే స్కూల్ ఇన్ఛార్జ్, తన సంఘ పెద్ద, క్యాషియర్, అన్ని పనులు చేస్తాడు మందిరము ఆయనకు ఇల్లు తప్ప ఇంకెక్కడ వెళ్ళి తినడం కానీ వెళ్ళటం కానీ తెలియదు. మమ్మల్ని అలా పెంచాడు. మేము అలా పెరుగుతూ వచ్చాము, మా జీవితాలను కట్టుకుంటూ వచ్చాము. అద్భుత రీతిలో మా అబ్బకి, మా నాన్నమ్మకి మేమైతే గ్రాండ్ చిల్డ్రన్ 23 members. మాకు పుట్టిన పిల్లలందరూ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ 26 members ఉన్నారు. పెద్ద ఫ్యామిలీ అనమాట. ఇట్లా మమ్మీ వాళ్ళు గిద్దలూరులో వాళ్ళు కూడా 7 మంది సంతానము, వాళ్ళకున్న బిడ్డలు అందరూ ఎక్కడున్నప్పుడు పెద్ద కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా నేను ఎప్పుడు దేవునికి స్తుతించేది ఏంటంటే, నీ నామాన్ని గణపరిచే కుటుంబంలో నన్ను జన్మింప చేసావయ్యా. ఆత్మీయంగా పెంచడానికి నా తల్లిదండ్రులు నాకు ఇచ్చావయ్యా. నేను ఎప్పుడు, నా తండ్రి నాకు పెద్ద రోల్ మోడల్ అనమాట. చాలా నెమ్మది పరుడు డాడీ. ఎంతో నెమ్మదిగా తన ప్రార్థన పూర్వకంగానే తను మౌనంగా ప్రార్థన చేస్తూ కుటుంబాన్ని కట్టుకుంటాడు. అదే నేర్చుకున్న నేను నా తండ్రి దగ్గర. ఏ పరిస్థితి వచ్చినా తను తొనకడు అనమాట. ఫస్ట్ ప్రార్థన చేస్తాడు. అదే నాకు కూడా నేర్పించాడు. అదే విధానంలో నేను కూడా వెళ్తూ వస్తున్నా. కొన్ని సమయాలు, కొన్ని పరిస్థితులు చూసినప్పుడు భయం వేస్తుంది, దిక్కుతోచిన పరిస్థితులు వస్తాయి. అలా మోకాళ్ళ మీద కూర్చొని అలా దేవుని దగ్గర సాష్టాంగపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదండి. ఇప్పటి వరకు నా జీవితంలో నేను ఏదైతే కన్నీరు కారుస్తా వచ్చినాను దేవుని సన్నిధిలో, ఒకటే అడుగుతా, ప్రభా ఎక్కడ నేను మనుషుల దగ్గర కన్నీరు కార్చకూడదు. ఎందుకంటే ఏమంటారంటే, ఇప్పుడు కూడా కన్నీరు ఎందుకు వస్తున్నాయంటే, ఆయన చేసిన మేలు నా జీవితంలో, ఆయన నా పట్ల నెరవేర్చిన కార్యాలను, అవి ఎంతో గంభీరమైనవి. అవి చూస్తే నరుల ఎడల ఆయన చేసిన ఆయన ఆశ్చర్యమైన కార్యాలు, ఆయన ప్రణాళిక ఎంత గొప్పదిగా ఉందా ప్రభా. నా జీవితాన్ని ఈ విధంగా నేను ఎక్కడో కడప ప్రాంతంలో ఉన్నదాన్ని నన్ను తీసుకొచ్చి విజయవాడ పట్టణంలో సొంత ఇల్లు ఇచ్చి, కారు ఇచ్చి, నన్ను నా బిడ్డలు చదివించుకోవడానికి ఇంతగా నన్ను ఆశీర్వదించావంటే నిజంగా నేను థ్యాంక్స్ అండి దేవునికి. నా హృదయపూర్వకమైన దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. నా గురించి, నా సండే స్కూల్ పరిచర్య గురించి, యవనస్తుల మధ్య పరిచర్య గురించి, ఇంకో బుధవారం ఎవ్రీ వెనస్డే ఒక యూత్ మీటింగ్ లో దేవుడు ద్వారం తెరిచాడు వాక్యం చెప్పడానికి. ఆ విషయంలో కూడా ప్రార్థన చేయండి సిస్టర్స్ మధ్యలో. దేవుడు అనుకూల అన్ని విషయాలలో, నేను బైబిల్ కాలేజ్కి వెళ్తున్నా, ఎగ్జామ్స్ గురించి, నా ఇయర్ అంతా దేవుడు సక్సెస్ఫుల్ గా అది జరిగించడానికి, ఇంకా డెప్త్ గా దేవుని తెలుసుకుంటున్నప్పుడు, అవి వింటున్నప్పుడు నిజంగా ఇంతగా థియాలజీ పరంగా దేవుని తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మాత్రం నేను నేర్చుకున్నానండి. అట్టి విధానంలో దేవుని ప్రణాళిక ప్రకారం నా జీవితం ఉండున్నట్లుగా మీరందరూ అనుదిన ప్రార్థనలో, నా కుటుంబం కొరకు, నా కుమార్తె మంచి ఉద్యోగం కొరకు, తన వివాహం కొరకు మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జెస్సీ.